శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, నేను అనే ఆలోచనకి మూలం ఎలా తెలుసుకోవాలి, ఇది వీరి ప్రశ్న. ఈ సోదరుడు ఎప్పటి నుంచో శీర్షికలు వింటున్నారు. ఆ శీర్షికలు వింటూ వారికి వచ్చినటువంటి సందేహాన్ని ఇప్పుడు అడిగారు. మనం సహజంగా రోజు మాట్లాడుకుని చెప్పే శీర్షికలన్నింటిలోనూ ఈ విషయాలు ఉంటాయి. కాకపోతే ప్రత్యేకంగా ఒకే విషయం మీద మాట్లాడుకోవటం. ఏంటి వారు అడిగింది? అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, నేను అని మనకు ఒక అహంకారం కలుగుతుంది, అది ఎలా పోగొట్టుకోవాలి. రెండవది, ఈ ఆలోచన మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని ఎలా తెలుసుకోవాలి. అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, నేను అనే ఆలోచనకి మూలం ఎలా తెలుసుకోవాలి, అంటే మన ఆలోచనల మూలం, నేను మూలం ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు అహంకారం కూడా నేనే. మొట్టమొదటి అహం అంటే నేను అని అర్థం, సంస్కృత శబ్దం అది. అహం నేను, అది దాల్చిన ఆకారము ఈ శరీరము, అది అహంకారము. అహం దాల్చిన ఆకారం అంటే అహం భావించుకుంటున్న ఆకారం. ఏం భావించుకుంటున్నాం మనం ప్రస్తుతానికి? నేను ఈ శరీరం అని భావించుకుంటున్నాం, అంతే. మన భావన అదే. కాబట్టి ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నప్పుడు, అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే అహంకారం పోగొట్టుకోవడం కాదు అక్కడ. అహం అంటే నేనన్న భావన. నేనన్న భావన శరీరం నుంచి, శరీరం నేను అనుకుంటున్నటువంటి సంపూర్ణ భావన ఏదైతే ఉందో, అంటే పరిమిత శరీరం నేను అని అనుకుంటున్న సంపూర్ణ భావన ఏదైతే ఉందో, ఆ సంపూర్ణ భావన అజ్ఞానం. అజ్ఞానము అంటే ఏంటి? పూర్తి జ్ఞానం కాదు, పరిమిత జ్ఞానం అని అర్థం. అజ్ఞానము అంటే పరిమిత జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం కాదు, మొత్తం సత్యం కాదు. అది పాక్షిక సత్యం, అంటే ఒక చిన్న సత్యం. ఇక్కడ పోగొట్టుకోవడం అనేది ఏముండదు, అసలు పోగొట్టుకోవడం ఉండదు, పొందటం ఉండదు. అయితే ఆ భాషా పదాలు ఎందుకు వాడతాం మనం అంటే, ఇక్కడ పోగొట్టుకోవటం పొందటం అనేవి మన జీవితాలలో నిత్య దినచర్యగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధనం సంపాదించామనుకోండి, పొందినట్టుగా ఉంటుంది. అదే మన దగ్గర ధనం ఎవరన్నా తీసుకున్నారనుకోండి, ఎత్తుకుపోయారనుకోండి, పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. లేదా వ్యాపారాల్లో నష్టపోయామనుకోండి, పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు కూడా మన వైపు నుంచి వెళ్ళిపోయేది పోయినట్టు, పోగొట్టుకున్నట్టు ఉంటుంది. బయట నుంచి మనకు అవసరమైంది పొందేది, అది ఏదైనా సరే, సుఖాలు కానీ, ధనం కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ పొందినట్టుగా ఉంటుంది. శరీర లక్షణం అది. అందుకని మనం మాట్లాడుకునేటప్పుడు ఈ ఆత్మజ్ఞానం కానీ, ఆత్మకు సంబంధించిన, ఆత్మశక్తికి సంబంధించిన విషయాలు కానీ శరీర భావంలో ఉన్న మనిషికి అర్థమయ్యేలా మాట్లాడుకుంటున్నాం తప్ప, ఆ పదాలు ఆ వాక్యాలు ఉపయోగించుకుంటున్నాం తప్ప ఒరిజినల్గా ఆత్మకి సూట్ అవ్వవు. కానీ మనం ఇలాగే అర్థం చేసుకుంటే అక్కడ దాకా ప్రయాణించాలి. కాబట్టి ఇక్కడ నేను అనే, ఇప్పుడు అహంకారం ఎలా పోగొట్టుకోవాలి అంటే, అహం కూడా నేనే. అహం అంటేనే నేను అని అర్థం. అహం అనేది సంస్కృత పదం. అహంకారము అంటే అహం, నేను అన్న భావనకున్న ఆకారము, రూపము, అహంకారము. ఇది నేను, ఈ శరీరం నేను అనే పరిమిత భావన. అది పోగొట్టుకోవడం ఉండదు. ఉండనప్పుడు మరి ఏంటి? ఇంకా మనం ఈ ఆధ్యాత్మిక మాట్లాడుకోవడం ఏంటి? ఆత్మశక్తి ఏంటి? దేవుడు ఏంటి? మతాలు ఏంటి? మార్గాలు ఏంటి? అసలు ఈ గొడవ అంతా ఎందుకు? ఎవరు బతుకళ్ళు బతికేయచ్చు కదా అంటే అసలు జరుగుతుంది అదే. మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ఈ మతాలని, ఆత్మశక్తిని, దేవుడని, ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనం ప్రస్తుతం ఎవరు బతుకు అళ్ళే బతుకుతున్నాం. శరీరంతో చావు వచ్చే వరకు బతకక తప్పదు. దాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ కుదరదు. బతకాల్సిందే, దాని అవసరాలన్నీ తీర్చాల్సిందే. అది మంచిగానా చెడుగానా అనేది సాగుతున్న జీవితంలో మనిషి యొక్క ప్రవృత్తుల్ని బట్టి ఉంటుంది, అంతే. అయితే ఇక్కడ సత్యం ఏంటి మరి? ఇక్కడ మహాత్ములు చెప్పిన సత్యం ఏంటి అంటే, శరీరం సత్యం కాదా అంటే, నేను అనేటువంటి అహం ఏదుందో, అహం అంటే నేను, అహం అనేది సంస్కృత పదం. అహం బ్రహ్మస్మి అన్నారు. అంటే నేనే ఆ బ్రహ్మమును, అంటే అహం అంటే నేను అని. బ్రహ్మస్మి అంటే బ్రహ్మమును అయి ఉన్నాను.
ఏ బ్రహ్మమును అంటే నేను దేనినైతే దేవుడని, ఆత్మశక్తి అని, అనంత శక్తి అని, విశ్వశక్తి అని, సృష్టి శక్తి అని, ప్రకృతి శక్తి అని వెతుకుతున్నానో అది నేనే అయి ఉన్నాను. అయితే ఇప్పుడు ఆ విషయం మనకు తెలుసా? తెలియదుగా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేను ఈ శరీరమును అని మనం అనుకుంటున్నాం. ఓకే, తప్పు ఉందా? అస్సలు తప్పు లేదు. అందుకని ఒకదాన్ని కొట్టేసి ఒకటి తప్పని ఒకటి రైట్ అని చెప్పడం ఆధ్యాత్మికతలో కుదరదు. ఆధ్యాత్మికతలో ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరపరమైన భౌతిక జీవితంలో మనం ఎవరైనా ఏమన్నా అడిగితే ఏం చెబుతాం? అవును, లేకపోతే కాదు, ఉంది, లేదు, తప్పు, రైటు, పగలు, రాత్రి, ఇలా విరుద్ధ పదాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతలో విరుద్ధ పదాలు ఉండవు. అనంతాత్మజ్ఞానంలో విరుద్ధ పదాలు ఉండవు. ఎందుకు వైరుధ్య పదాలు ఉండవు అంటే అసలు ఉన్నదంతా ఒకటే. మరి ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఇంతగా కనపడుతుంది ఏంటి అన్నాం అనుకోండి, ఇదంతా అందులోనే ఉంది, అదే ఇది. జాగ్రత్తగా గమనించండి, అదే ఇది. విరుద్ధ పదాలు ఇప్పుడు మామూలు విషయంలో ఏమండి ఫలానా ఆయన ఉన్నాడా అంటే లేరండి, ఆయన చనిపోయి చాలా కాలం అయింది అంటే లేడు. ఇప్పుడు అది శరీర భావన. లేరండి, ఉన్నారండి, ఫలానా ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నారండి, ఫలానా ఊళ్ళో ఉన్నారు, లేరు. రెండే, ఉన్నారు అన్నదానికి విరుద్ధ పదం లేరు, అంతే. ఆధ్యాత్మికతలో ఉంది లేదు అలా ఉండదు. ఉన్నదంతా అదే. నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు అంటే పాక్షికంగా పరిమితంగా అర్థం చేసుకుంటావా, లేదా ఉన్నది ఉన్నట్టుగా దాని సత్యతని అనంతంగా తెలుసుకుంటావా? అంతే. అంటే విత్తన దశ పాక్షికంగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి అంటే, మహావిత్తనం అంటే మామూలు విత్తన దశ నుంచి, అంటే ఒక చిన్న విత్తనాన్ని భూమిలో పాతాం. విత్తనం నిజం కాదా? అబద్ధమా? కాదుగా, విత్తనం ఉందిగా అక్కడ. కాబట్టి విత్తనం నిజమే. విత్తనం శరీరం అనుకోండి. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో పాతినప్పుడు విత్తన దశలో కూడా అది అహమే, అహం, నేను, అది అహంకారమే. అప్పుడు విత్తనంగా నేను అనుకుంటుంది, అది నేను విత్తనాన్ని అనుకుంటుంది. దాన్ని భూమిలో పాతినప్పుడు దానికి సరైనటువంటి అన్నీ సమకూరినప్పుడు, పంచభూతములన్నీ దానికి సమకూరినప్పుడు, దానికి శక్తి సమకూరినప్పుడు ఆ విత్తనం మొలకెత్తటానికి, అంటే ఆ విత్తనానికి ఉన్నటువంటి స్వీయ ప్రకృతి మొలకెత్తటం, ఆ విత్తనంలోనే ఆ లక్షణాలు ఉన్నాయి. విత్తనం కాకుండా ఒక రాయిని తీసుకెళ్లి భూమిలో పాతామనుకోండి, అదేమి అవ్వదు. అలా అయ్యే గుణం విత్తనానికి ఉంది. అలా అయ్యే గుణం కలిగిన దానికి, ఆ శక్తి కలిగిన దానికి అది మొలకెత్తి మహావృక్షమై తాను వెలసెల్లగలిగి బ్రతకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విత్తనానికి ముందు ఆ శక్తి దానిలో ఉండాలి. పరిస్థితులన్నీ సమకూరాలి. ఎటువంటి పరిస్థితులు? అది మొలకెత్తడానికి అవసరమైన పరిస్థితులు ఏంటవి? పంచభూతములు దానికి అందాలి. ఎంత అందాలి? దానికి ఎంత అవసరమో అంతే అందాలి. ఎక్కువ అందితే పనిచేయదు. మొత్తం నీళ్ళల్లో మునిగిపోయినాయి అనుకోండి, విత్తనాలు చచ్చిపోతాయి, పనిచేయు, మొక్క మొలకెత్తదు. అస్సలు నీళ్ళు అందలేదనుకోండి, పనిచేయదు, మొలకెత్తదు. అలా అన్నీ దానికి ఎంత అవసరమో అంతే దొరకాలి. అన్ని సమపాళల్లో, తగుపాళల్లో, అంటే దానికి ఎంత అవసరమో అంత దొరకాలి. అప్పుడు అది మొలకెత్తుతుంది. మొలకెత్తి ఏమైంది? ఇప్పుడు విత్తనం ఉందా అక్కడ అంటే విత్తనం లేదు, మొక్క వచ్చింది. విత్తనాన్ని చీల్చుకుంటూ విత్తనంలోంచి మొక్క వచ్చి ఇప్పుడు విత్తనం మారిపోయింది, మొక్క అయిపోయింది. విత్తనం ఉందా ఇప్పుడు అక్కడ అంటే లేదు. విత్తనం లేదా అంటే ఉంది, విత్తనమే మొక్క. విత్తనమే మాయమైపోలా, అదృశ్యమైపోలా, ఏదో అద్భుతం జరిగిపోయి కొత్తగా మొక్క రాలా. విత్తనమే మొక్క అయింది. మొక్క విత్తనం ఒకటే. మళ్ళీ ఆ మొక్క నుంచి ఇలాంటి విత్తనాలు అనేకం వస్తాయి. అంటే ఒక విత్తనం ఏ స్థాయికి తయారైంది అంటే దానిలో ఉన్న శక్తి ఎంత అంటే అది మహావృక్షమై, దానికి అన్ని పరిస్థితులు సమకూరితే మహావృక్షమై మళ్ళీ అటువంటి విత్తనాలను కోటాను కోట్లను తయారు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగి అనంత సృష్టిగా ఎప్పుడూ ముందుకు సాగిపోతానే ఉంటుంది. మళ్ళీ ఆ విత్తనాలు పడితే మళ్ళీ చెట్లు వస్తాయి, మళ్ళీ ఆ విత్తనాలు పడితే మళ్ళీ చెట్లు వస్తాయి, మళ్ళీ ఆ విత్తనాలు ఇక సృష్టి ఆగదు. అంతటి శక్తి ఇంత చిన్న విత్తనంలో ఉంది. అనంతంగా తనను తాను ఉంచుకోగలిగినటువంటి శక్తి ఈ చిన్న విత్తనంలో ఇమిడి ఉంది.
అంతే, అది విత్తన దశది. అలాగే ఒక మానవుడిలో ఒక విత్తనం లాంటి వాడు మానవుడు. అహం, నేను, అహంకి తెలుగు నేను, అంతే. అహంకారము అంటే నేను యొక్క ఆకారము, నేను దాల్చిన ఆకారం, ఈ శరీరము నేను అనుకుంటున్నాను. కానీ ఆ నేను యొక్క ఈ శరీరము నేను అనుకుంటున్న స్థితి ఏది ఉందో అది విత్తన దశ. ఒక మొక్క విత్తనమైనట్టు అది విత్తన దశ. నీకు అన్నీ సమకూర్చుకుంటే నువ్వు ప్రయత్నించుకుంటే, నీకు అన్నీ సమకూర్చుకుంటే, నీలో ఎంత జ్ఞాన సంపద ఉంది, నీలో ఎంత శక్తి ఉంది అంటే నేనే అనంతము, మొత్తం విశ్వము నేనే, ఆ విశ్వశక్తిని నేనే అని తెలుసుకోగలిగినంత శక్తి సామర్థ్యము నీలో ఉంది. అందుకే దాన్ని ఏమన్నా నేను యొక్క మూలాన్ని తెలుసుకోమన్నారు, అంతే. అదే సోదరుడు అడిగింది, ఎలా తెలుసుకోవాలి అని. ఎలా తెలుసుకోవటం కాదు, ఉన్న సామర్థ్యం అది, ప్రయత్నించుకుంటూ వెళ్ళటమే. ఇప్పుడు ఇంతకు ముందు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మనకు చెప్పారు అంటే వాళ్ళు ఎలా తెలుసుకొని ఉంటారు? ప్రయత్నించుకొని ఉంటారు లోపలికి వెళ్ళి, అంతే. ఎవరైనా మనకు గ్రంథాలు రాశారు, ఇంతకు ముందు వాళ్ళు ఎవరో చెప్పారు, చెప్పకపోతే మనకు తెలియదు కదా విషయం. అంటే ఎక్కడ ప్రయత్నించారు? తమలో తాము ప్రయత్నించారు. ఎందుకని? నువ్వు నేను తెలుసుకోవాలి. నువ్వు నేను మూలాన్నే తెలుసుకోవాల్సినప్పుడు నీ లోపలికి కదా వెళ్ళాలి. నేను ప్రార్థనాలయానికి వెళ్ళి తెలుసుకుంటానండి, లేదా నేను ఇంకో చోటకి వెళ్ళి తెలుసుకుంటానండి, లేదా నేను మతాచారాల ప్రకారం తెలుసుకుంటానండి అంటే అవన్నీ నిన్ను నీ లోపలికి పంపడానికి మాత్రమే సహకరించేవి. ఒకటి. రెండు, భౌతికమైనటువంటి నీ జీవితంలో నువ్వు చెడుగా ప్రవర్తించకుండా సద్గుణాలతో ప్రపంచంలో జీవించేలా చేసేవి. భౌతికంగా మతము, మార్గము, గురువు, దేవుడు, గ్రంథము, వీటి ఆవశ్యకతలు ఏంటి? అసలు ఎక్కడైనా ఏ విధానంలో ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని మతాలు, ఎన్ని మార్గాలు ఉన్నా వీటి ఆవశ్యకత రెండే రకాలు. ఒకటి, శరీరపరమైనటువంటి భౌతిక సహజ జీవితంలో ధర్మాచరణ, మంచిగా జీవించటం, దానికి అవసరమైన బోధలన్నీ అందిస్తాయి. ఆ మంచిగా జీవించటంలో ఇంకేదైనా కావచ్చు, నీ మానసిక ఆరోగ్యం, నీ శారీరక ఆరోగ్యం, నీ ఆర్థిక స్థితిగతులు, నీ కుటుంబ స్థితిగతులు, నీ కుటుంబ జీవితం, నీ సమాజ జీవితం అన్నింటి గురించి చెప్పుద్ది. అది అన్నీ ఉంటాయి. అందుకని ఒక్కొక్కళ్ళు కొన్ని రకాలుగా గురువులు రకరకాలుగా కనబడతారు. ఎవరు ఏం చెబుతుంటే వాళ్ళు ఏదో ఒక విధానం పెట్టుకున్నట్టు మనకు కనబడతారు. కానీ మొత్తం నీ జీవితానికి సంబంధించిన అన్ని భాగాలను స్పృశిస్తూ భౌతికంగా నువ్వు మంచిగా బ్రతకడం, మొత్తంగా అన్ని విషయాలలో శాంతిగా హాయిగా జీవించేలా నీకు మార్గదర్శనం చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. అది భౌతిక సంబంధమైన విషయం. ఆధ్యాత్మిక సంబంధమైన విషయం ఏంటి? మళ్ళీ ఇందులోని మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువులు, విధానాలు, పద్ధతులు, వీటన్నింటిలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విధానం ఏంటి అంటే నిన్ను నీ లోపలకు పంపి నీ నేను యొక్క సంపూర్ణతను నువ్వు తెలుసుకునేలా చేయటం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను అనుకుంటున్నది విత్తన దశ మాత్రమే. విత్తనాన్ని మనం భూమిలో పెట్టి దానికి అన్నీ సమకూరితే అది మొక్క అవుతుంది. లేకపోతే విత్తనాన్ని అలా ఉంచేస్తే ఇప్పటికే విత్తనంగానే ఉండిపోద్ది. ఆ మొలకెత్తే శక్తి దానిలో ఉంది, కానీ దానికి మనం భూమిలో పెట్టలేదు, పరిస్థితులు దానికి అన్నీ సమకూర్చలేదు. మనం దానికి సమకూర్చాలి, సమకూర్చబడాలి. అలాగే నేను ఈ శరీరం అనే భావంతో జీవించుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఒకళ్ళు మతాన్ని పట్టుకొని, మార్గాన్ని పట్టుకొని, గురువుని పట్టుకొని, దైవాన్ని పట్టుకొని, ఏదైనా పట్టుకొని శరీర భావంతో వెళ్ళిపోయావు, ఈ శరీరము నేను అని. అప్పుడు మంచిగా జీవిస్తావు, ధర్మంగా జీవిస్తావు. అది కూడా నువ్వు అనుసరించి నిజాయితీగా ఉంటే భౌతిక జీవితంలో ధర్మంగా, మంచిగా, హాయిగా, సంతృప్తిగా జీవించడానికి అవసరమైన ఒక మనిషికి సంబంధించిన అన్ని కోణాలను స్పృశిస్తూ వెళ్తుంది దైవీ మార్గం. అది ఏ మతమైనా సరే. అంటే విత్తన దశలో జీవితాన్ని గడిపేస్తావు. ఓకే, నో ప్రాబ్లం. అలా మంచిగా బతికిన సృష్టిలో అవసరమే కదా, అందరూ బతకాలి కదా. కాబట్టి ఎప్పుడూ సృష్టికి మతాలు, దేవుళ్ళు, విధానాలు, మార్గాలు అవసరమే. కానీ ఒకదాని మధ్య ఒకటి విభేదాలు, నాదే కరెక్ట్ అంటాలు, నా దాంట్లోకి ఇతర మతస్థుల్ని లాగేయాలని ప్రయత్నం చేయటాలు, నా దేవుడు నా మార్గంలోకి ఇతర వాళ్ళని ఆకర్షించి అలైనా గేలాలేసి చేపలు పట్టినట్టు పట్టేసుకుందాం అనుకోటాలు,
మహిమలు మాయలు అద్భుతాలు ప్రదర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించాలు, అంటే ఇవన్నీ ఉన్నవని నమ్మించి, మళ్ళీ అంటే ఒక మనిషి తన గుణమార్పు చేసుకోవలసిన విషయాలలో ఒక వ్యక్తి గుణమార్పు చేసుకుంటేనే సద్గుణ సంపన్నురాలుగా బ్రతకడం కుదురుతుంది. ఇక్కడ గుణమార్పు అది భౌతికంలో అయినా సరే. నువ్వు మంచిగా బ్రతకాలంటే మంచి గుణాలు ఉండాలి అంతే, నీకు సద్భావాలు ఉండాలి, దుర్భావాలు ఉండకూడదు, దుర్గుణాలు ఉండకూడదు. అటువంటి విషయాలను నీకు నేర్పుతుంది. అవి ఎక్కడి నుంచి వస్తాయి? సంతృప్తిలోంచి వస్తాయి, తృప్తిలోంచి వస్తాయి. నువ్వు ముందు తృప్తి పడటం నేర్చుకోవాలి, మనసును శాంతింపజేయడం నేర్చుకోవాలి, నీ శారీరక మానసిక ఆరోగ్యాలను రక్షించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే తృప్తి లేదో మనసు పాడైపోతుంది, మనసు పాడవగానే శరీరం పాడైపోతుంది, మనసు శరీరాలు పాడైతే కుటుంబం పాడైపోతుంది, మనసు శరీరాలు కుటుంబము పాడైపోతే నీకు సామాజిక స్థితిగతులు పాడైపోతాయి, ఆర్థిక స్థితిగతులు పాడైపోతాయి, ఇక నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఈ అస్తవ్యస్తతలో నువ్వు నడిచేదంతా తప్పుడు మార్గాలే ఉంటాయి. అస్తవ్యస్తతలో ఎవరో సరైన దిశలో నడవలేరు. అందుకని నీకు సరైనటువంటి దిశానిర్దేశము చేయటానికి విత్తన దశలు, అంటే శరీరము నేనే అనే దశలో జీవించే జీవులందరికీ ఉపయోగపడతాయి ఈ మతములన్నీ. అందుకు అవి వచ్చినాయి అంతే తప్ప మతములు స్కూల్స్ లాంటివి. బోల్డ్ మంది బోల్డ్ స్కూల్స్ పెట్టుకుంటారు, ఎవరికి అందుబాటులో, ఎవరికి దగ్గరలో, ఎవరికే వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ఆ స్కూల్లో జాయిన్ అవుతారు, వీళ్ళు చదువుకుంటారు. ఈ స్కూల్ గొప్ప, ఆ స్కూల్ తప్పు అనేది లేదు ఇక్కడ. అయితే భౌతిక స్కూళ్ళు ఇప్పుడు వ్యాపార పరంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు, మా స్కూలే గొప్ప అని బోర్డులు వేసుకుంటూ ఉంటారు. అది ధన సంపాదన, అది వేరే విషయం. కానీ ఆధ్యాత్మికతలో జ్ఞానపరమైన జీవితం అయినప్పుడు ఎన్ని మతాలైనా రావచ్చు, ఎంతమంది గురువులైనా రావచ్చు, ఎందరైనా ఎన్నైనా చెప్పవచ్చు. ఎందుకంటే అనంత ప్రజానీకం ఇక్కడ. పుట్టేవాళ్ళు పుడుతుంటే చచ్చేవాళ్ళు చనిపోతూ ఉంటారు. మనం లెక్కలేసినంత మాత్రాన్ని ఆగదు. ఇప్పుడు 800 కోట్ల మంది అన్నాం అనుకోండి, అక్కడికేమీ ఆగిపోదు. మనం 800 కోట్ల మంది అన్న నోట్లోంచి పదం వచ్చి మీరు వినేటప్పుడు ఇప్పుడు మళ్ళీ 800 కోట్ల మందిలో ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు ఈ సెకండ్లో. ఎప్పటికీ సృష్టి అనంతంగా సాగుతూనే ఉంటుంది. అందుకని దీనికి ఎప్పటికీ అందించే వాళ్ళు వస్తూనే ఉంటారు. పాతదాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని కొత్తగా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు దేశకాల పరిస్థితులు బట్టి. అది మతాలు, మార్గాలు, గురువులు వీళ్ళందరూ చేసేటువంటి ఒక ప్రక్రియ, దైవీ ప్రక్రియ. ఏంటి? సన్మార్గ బోధన, మంచి మార్గంలో ప్రజలను నడిపించడం. ఇది విత్తన దశలో భౌతికంలో దైవీతత్వం యొక్క లక్ష్యం ఇది, మతాల లక్ష్యం ఇది, మార్గాల లక్ష్యం ఇది. అవి మార్గనిర్దేశనం చేస్తాయి. గురువులందరూ మార్గనిర్దేశనం చేస్తారు. భౌతిక ఉపరితలం మీద మనిషికి ఉన్నటువంటి, అంటే భౌతికమైనటువంటి జీవితం గడుపుతూ భూమి మీద మరణం వరకు జీవించేటువంటి మనిషికి అవసరమైన సమస్త విషయాలలో మార్గనిర్దేశనం చేస్తారు. ముందు అది కరెక్ట్గా ఉండాలి, అందులో అవ్వకుండా కుదరదు ఆధ్యాత్మికతలోకి వెళ్ళటం. అందుకని ఒకటే సారాంశం, మంచిగా బతకాలి. ఇక్కడ ఇవన్నీ అవసరమే ఇలా మంచిగా ఉంటాయి. కానీ ఇక్కడే కన్ఫ్యూజన్ ఏమవుతుంది అంటే, మళ్ళీ ఇందులో ఎలా నేర్పబడుతున్నది అంటే మనం తప్పు తెలుసుకోవాలి. ఇప్పుడు తప్పులోకి వెళ్ళకూడదు, మనం మంచిలోనే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అందులో కొంత తప్పు కనపడుతుంది. ఆ తప్పుడు వాళ్ళు ఉండిపోతారు, వాళ్ళు దూరిపోతారు, అహంకారాలు పనిచేస్తాయి మనిషికి. మళ్ళీ అహంకారం అంటే ఏంటి? ఇక్కడ అహంకారం అంటే నేనన్న భావన కాదు, చెడు. మన సోదరుడు అడిగింది కూడా అది. అహంకారం ఎలా పోగొట్టుకోవాలంటే నాలో ఉన్న చెడుని ఎలా పోగొట్టుకోవాలని. అహం అనే నేననే భావన పోదు, ఆ నేనుకున్నటువంటి దుర్గుణాలు ఎలా పోగొట్టుకోవాలి. అహం అంటే పొగరో ఏదో ఉంటాయి కదా మనకి, గర్వం, అలాంటి చెడు గుణాలు ఎలా పోగొట్టుకోవాలి. ఆధ్యాత్మికతలో అసలు దైవీ మార్గాలలో, మతాలలో, ఈ దైవీ మార్గ సాధనలలో అసలు చెడు ఏంటంటే నాది కరెక్టు, వాళ్ళది కరెక్ట్ కాదు, దీని ద్వారానే మీరు పొందగలరు, ఇంకో దాని ద్వారా మీరు పొందలేరు. తప్పది, ఎప్పటికీ తప్పది. ఎందుకంటే అసలు పొందటానికి అక్కడ ఏం లేదు, అది పొందబడే ఉన్నది. నువ్వదే, అది నువ్వని తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంతకంటే విశేషత ఏం లేదు. అలాగే నువ్వు మంచిగా బ్రతకడమే. మంచిగా బతకాల్సింది నువ్వే, గుణమార్పు నీకే. అంటే గుణమార్పు చేసుకొని బతకవలసింది నువ్వే, మంచిగా బతకవలసింది నువ్వే, మొత్తం జీవితం జీవిస్తున్నది నువ్వే, పుట్టింది నువ్వే, మరణించేది నువ్వే. ఇది భౌతికం. ఇలా మంచిగా బతుకుతూ
నేను నేను అని నువ్వు అనుకుంటున్న ఈ శరీర విత్తన దశ ఏదుందో, పరిమిత భావన ఏదుందో, అది పరిమితం కాదు, అది అపరిమితం. ఒక విత్తనం చెట్టయ్యి మహావృక్షమయ్యి మళ్ళీ అనేక కోటాను కోట్ల విత్తనాలను ఉత్పత్తి చేసి మళ్ళీ ఆ కోటాను కోట్ల విత్తనాలు చెట్లయ్యి అవన్నీ మళ్ళీ కోటాను కోట్ల విత్తనాలు ఉత్పత్తి చేసి ఎప్పటికీ ఆగని అనంత సృష్టికి కారణభూతం ఈ చిన్న విత్తనం. అలాంటిది నువ్వు కూడా అంతే. మొత్తం అనంతానికి నువ్వు కారణమే, నువ్వేది. అనంతానికి కారణం ఏదై ఉందో ఆ కారణం కూడా నువ్వే. అన్ని నువ్వు ఆ కారణ శక్తి అని తెలుసుకుంటే చాలు. అంటే నీ నేనుని, పరిమిత విత్తన దశలో ఉన్న నేనుని అనంత ఆత్మశక్తి విశ్వశక్తి నేనే అని తెలుసుకునే వరకు నీకు ఛాన్స్ ఉంది, నువ్వు ఎదగొచ్చు. అది ఒకటి ఆధ్యాత్మిక పరంగా, జ్ఞానపరంగా. ఆ ఎదగడం శరీరంతో కుదరదు. శరీరం ఎదగలేదు, శరీరం దాని పరిస్థితుల్లో వెళ్ళిపోద్ది అంతే. జాతస్య మరణం ధ్రువం. శరీరానికి మనసు సంబంధించింది, మనసు శరీరము ద్వారా ఏర్పడుతున్నది. కాబట్టి మనసు ఏమవుతుంది అంటే నిర్మూలన జరుగుతుంది. నిర్మూలన అంటే ఏంటి? ఏమీ లేదు, నిద్రలో మనసు ఆగిపోయినట్టు ఆగుతుంది అంతే. వినాశనము, నిర్మూలన, నశించిపోవడం ఇవన్నీ మనకి భౌతికంలో అలవాటైన పదాలు వాడుతున్నాం తప్ప అక్కడ ఏం లేదు. మనసు ప్రాణశక్తే. ప్రాణశక్తిలో శరీరంతో మనం గ్రహించిన విషయాలన్నీ నిక్షిప్తమని, ప్రింట్ అయినాయి, దాన్ని మనసు అన్నాం అంతే. అంటే ఇప్పుడు మనసు ఒరిజినల్గా ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తిగా ఉన్న దాన్ని మనసు అని ఎందుకన్నాం? దాంట్లో విషయం ఉంది, విషయాలు ఉన్నాయి, శరీరంతో చేసిన పనులు ఉన్నాయి, గ్రహించిన పనులు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ శరీరం ఎప్పుడైతే మనం శరీరం నేను కాదు అనుకుంటున్నామో ఆటోమేటిక్గా మనసు కూడా నేను కాదైపోద్ది. అంటే శరీర సంబంధిత మనో విషయాలన్నీ నేను కాదైపోతాయి. నిద్రలో ఎలా అయితే ప్రాణశక్తి నిశ్చలంగా ఉండిపోయి మనసు లేదో, అంటే మనసు విలీనమైపోయింది. విలీనం అవడం అంటే ఏంటి? శరీరపరమైన భావాలను తనలో నెమరు వేసుకోకుండా ఆగిపోయింది, గుర్తు చేసుకోవట్లా అంతే. అదే నిద్రలో జరిగింది. అలాంటి స్థితిని పొందుతాం. అయితే అది ప్రయత్నపూర్వకంగా పొందుతాం అంతే తప్ప ఇందులో ఏ అద్భుతం లేదు. ఇక్కడ అద్భుతం అనేది ఏది లేదు. అసలు అద్భుతం ఏంటంటే నువ్వు దాన్ని అలవాటుగా సాధన చేసుకోవాలి అంతే. నీకు అలవాటు అవ్వాలి. ఒక టీ అలవాటు అయినట్టు, కాఫీ అలవాటు అయినట్టు మనం విషయాలు ఏవైనా, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం, ఈ శరీరం, నేను, ఇవి నా బట్టలు, ఇవి నా వస్తువులు అని అలవాట్లు చేసేసుకొని అవి లేకపోతే నాకేదో అయిపోద్ది అనుకొని నేను, నాది, నా వాళ్ళనే బంధాలకి, బాంధవ్యాలకి లోనవి సుఖదుఖాలకు ఎలా గురవుతున్నామో అవన్నీ అలవాట్లే. అలా నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి శరీర మనోభావాలను కాసేపు వదలగలిగిన అలవాటు నువ్వు చేసుకోవాలి అంతే తప్ప దానికి సాధనకు అడ్డదారులు ఏమి లేవు. అందుకే దినచర్యలో భాగంగా ఉండాలి అది. అందుకే మనం రోజు ఏదో ఒక శీర్షికన్నా చెప్పుకుందామని ప్రయత్నిస్తున్నాం, అది గుర్తుండటానికి. దినచర్యలో భాగం రోజు భోజనం చేసినట్టుగా, రోజు మంచినీళ్ళు తాగినట్టుగా, రోజు నిద్రపోయినట్టుగా, రోజు కాలకృత్యాలు తీర్చుకున్నట్టుగా, రోజు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నట్టుగా, ఇలా రోజువారీ దినచర్యలో శరీర మనోభావాలతో జీవించడం అనేది విత్తన దశలో సహజం. ఎందుకంటే నాకు విత్తన దశలో శరీరమే సత్యము, అది అసత్యం కాదు. అసలు ఇక్కడ అసత్యము అనేది లేదు, చిన్న సత్యము పెద్ద సత్యము ఉంది. కానీ అసత్యము, అధర్మము, అన్యాయం ఇలా ఎందుకు మాట్లాడతామంటే మనకి అవును కాదని విరుద్ధాలు చెప్పడం అలవాటు మానవ జీవితంలో, శరీర భావనలో. అందుకని అటువంటి పదములు ఉపయోగించుకుంటాం. ఆ పదములతో కూడా కాదు ఇక్కడ. అందుకని ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అన్నప్పుడు దానికి తగ్గ పదములు వాడుకుంటేనే భావన కూడా అటువైపు స్థిరపడుతుంది. కానీ అప్పుడప్పుడు తప్పనిసరిగా ఈ విత్తన దశలో పదాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకని అది చెప్తుంది విత్తన దశలో ఉన్నవాడు, వింటున్నది విత్తన దశలో అంటే శరీరము నేనన్న భావనలో ఉన్నవాళ్ళు. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు ఏ అద్భుతాలు లేవు. అహంకారం పోగొట్టుకునేది కాదు. ఒకవేళ అహంకారం పోగొట్టుకోవడం అంటే ఏంటి? ఏమీ లేదు, చెడు గుణాలు పోగొట్టుకుంటే అహంకారం పోయినట్టే తప్ప నేననే భావన అసలు పూర్తిగా పోదు. నేననే భావన యొక్క భావ మార్పు జరుగుద్ది. ఇప్పుడు నేను ఈ శరీరం అనే భావనలో ఉన్నాను కనుక శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం నాకు సరిపడనప్పుడు, అంటే నేను పొందింది నాకు సరిపోనప్పుడు, నాకు తృప్తి కలగనప్పుడు
ఇంకా కోరికలు అధికమై సాగుతున్నప్పుడు నేనప్పుడు తప్పులు కూడా చేస్తున్నాను, అవసరమైతే చెడు గుణాలకు లోనవుతున్నాను. కనుక ఆ చెడు గుణాలను పోగొట్టుకోవటమే విత్తన దశలో భౌతికంలో అహాన్ని పోగొట్టుకోవడం. ఆధ్యాత్మికతలో అహాన్ని పోగొట్టుకోవడం ఏంటి అంటే, ఆధ్యాత్మికతలో అహాన్ని పోగొట్టుకోవడం నేను యొక్క సంపూర్ణతను తెలుసుకోవడం. అది కూడా నేనే. ఆ సంపూర్ణతను తెలుసుకోవడం. నువ్వు విత్తనానివి కాదు, నువ్వు మహావృక్షానివి. మళ్ళీ మహావృక్షం నుంచి నువ్వు ఇలాంటి విత్తనాలు ఎన్నో ఉత్పత్తి చేయగలవు. అంటే సృష్టి అంతా నీలోనే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ చిత్రం ఏంటంటే, విత్తనంలో సృష్టి జరిగి వృక్షం వచ్చింది, వృక్షంలో సృష్టి జరిగి విత్తనాలు వస్తున్నాయి, విత్తనంలో సృష్టి జరిగి వృక్షాలు వస్తున్నాయి, వృక్షాల్లో సృష్టి జరిగి విత్తనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది? ఆ మొదటి దానితోనే సృష్టి అంతా సాగుతుంది. కానీ మనకి చెట్లు వేరుగా, పంచభూతాలు వేరుగా, మనుషులు వేరుగా, ఇక్కడున్న జంతువులు వేరుగా, అన్ని విడివిడిగా కనపడటం చేత ఆ భావనని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ భావనని అర్థం చేసుకోండి. ఆ పోలిక పోల్చుకున్నామే, ఆ పోలికనే మొత్తంగా అన్వయించుకుంటే తప్ప భావం అర్థం అవదు. విత్తనములోనే జరిగిన సృష్టి మహావృక్షం, మహావృక్షంలోనే జరిగిన సృష్టి మళ్ళీ విత్తనాలు, మళ్ళీ విత్తనాల్లోనే జరుగుతున్న సృష్టి మహావృక్షాలు. అంటే ఈ సృష్టి మొత్తంకి కారణం ఏంటి? మొదటి విత్తనమే. అలా మొత్తంగా సృష్టి ఎక్కడ జరుగుతుంది? ఆ మొదటి విత్తనంలోనే జరుగుతుంది. అయితే ఇది మనకు బాహ్యంగా పంచభూతములు సృష్టి వేరువేరుగా ఉన్నాయి. మనం పోల్చుకుంటున్న పోలికైన వృక్షాలు కూడా వేరుగా ఉన్నాయి, విత్తనాలు కూడా వేరుగా ఉన్నాయి. వీటికి భిన్నంగా స్పేసు అన్నీ ఉన్నాయి కనుక అది పోలిక మాత్రమే, అది ఓన్లీ పోలిక. కానీ ఇక్కడికి విత్తన దశలో ఉన్న మానవుడు, నేను శరీరమని భావించుకుంటున్న మానవుడు, నేను అన్న భావన యొక్క మూలాన్ని పట్టుకుంటే అసలు నేను ఎక్కడి నుంచి పుడుతుంది? ఆ మూలాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి? మూలాన్ని అంటే పరిశీలించుకో, అది నీలోనే కదా ఉంది. నీలో ఉన్న మూలాన్ని నువ్వు పట్టుకోవడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే విత్తన దశలో మనం చేసే పనులు ఎక్కువ ఉన్నాయి. విత్తన దశలో ఈ శరీరము నేను అనుకుంటూ మన కుటుంబ బాధ్యతలు, మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారము, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మన కోరికలు, మన సుఖాలు, మన దుఃఖాలు, మన కుటుంబ సుఖాలు, కుటుంబ దుఃఖాలు, కుటుంబంలో అందరికీ అన్ని అవసరాలు, ఇలా ప్రపంచంలో మనం గడిపే సమయం, అందులో జీవించే సమయం ఎక్కువ ఉంది. కనుక ఎక్కువగా అందులో ఉండటం వలన ఎక్కువగా శరీర భావన బలపడుతుంది. అంతే, అది సత్యం అనిపిస్తుంది అంతే తప్ప అందులో ప్రాబ్లం ఏం లేదు. అయితే అది సత్యం కాదా అనిపించడం ఏంటి అంటే, అది సత్యమే. శరీరంతో మీరు అలాగే జీవించాలి. మరి నేను ఈ విత్తన దశ నుంచి మహావృక్ష దశకి అహం బ్రహ్మస్మి అని నేను నా యొక్క మూలాన్ని ఎలా తెలుసుకోవాలి? నేనే ఆనందాత్మశక్తిని అని ఎలా తెలుసుకోవాలి అంటే, నేను శరీరమును అనేది సహజంగా నువ్వు జీవించే జీవన విధానంలో పెరిగిపోతున్న అలవాటు, అది అలాగే జీవించక తప్పదు. అయితే ఏం చేయాలి అంటే, అక్కడ దాన్ని పరిమితం చేసుకోవాలి. ఇప్పుడు ఆహారం లేకపోతే చనిపోతాం కాబట్టి ఆహారాన్ని ఎంత అవసరమో అంతకు పరిమితం చేసుకొని ఆహారపు ఆలోచనలు తగ్గించుకో. అలానే ఉంచుకో, ఎంత బతకడానికి అవసరమైనంత అన్నీ ఉంచుకో. అలా శారీరక కోరికలు, పంచేంద్రియాలకు సంబంధించిన అన్ని ఎంత అవసరమో అంత ఉంచుకో. మితిమీరిన ఆలోచనలు తీసేసి ఎంత కట్ చేసుకోగలవో నేర్చుకో. అదే సాధన. పూర్తిగా వదిలేయటం కాదు సాధన అంటే. పూర్తిగా వదిలేద్దాం అనుకున్నాం అనుకోండి, ఊరికి ఆహారం వదిలేస్తుంటాం, మనం పోతాం. నీళ్లు వదిలేస్తుంటామా? పోతాం. గాలి పీల్చడం వదిలేస్తుంటామా? పోతాం. అలాగే కుటుంబాన్ని కూడా వదలకూడదు. వదలటం కుదురుతుంది కాబట్టి వదిలేసి వెళ్ళిపోతాను నేను అంటున్నావు. కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయిన నువ్వు మోక్షాన్ని పొందినట్టు కాదు. ఎందుకని? నువ్వు ఎక్కడ పెట్టబడ్డావో అక్కడి నుంచి ఈదుకుంటూ రావాలి. ఇప్పుడు సముద్రంలో నువ్వు ఒక పడవలో వెళ్తున్నావు, ఒక బోట్లో వెళ్తున్నావు, ఏదో ఒక షిప్లో వెళ్తున్నావు, పొరపాటున సముద్రంలో పడిపోయావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడి నుంచి కదా ఈదుకుంటూ రావాలి. అంతే. నువ్వు ఎక్కడ ఉంచబడ్డావో అక్కడి నుంచి ఈదుకుంటా రావడమే ఈ సృష్టి నీకు ఇచ్చిన స్థానం, ప్లేస్. అంతే. అక్కడి నుంచే నిన్ను నువ్వు
ఆ విత్తన దశలో నీకు ఇవ్వబడిన బంధములు బాంధవ్యముల మధ్య ప్లేసులోంచి నీ అనంత నేను నువ్వు తెలుసుకోవాలి. పరిమిత నేను నుంచి అనంత నేను నువ్వు తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు గాలిని పీల్చకుండా ఉండవు, వదలలేవు. నీటిని వదలలేవు. పంచభూతాల్లో దేన్ని వదలలేవు. సూర్యుడిని వాడుకోవటం వదలలేవు, భూమిని వదలలేవు, ఆహారాన్ని వదలలేవు, మలమూత్ర విసర్జనలు చేయటం వదలలేవు, శారీరక ప్రక్రియలు వదలలేవు. ఏం వదిలేస్తావు? కొంతమంది ఇచ్చే గైడెన్స్ ఏంటంటే కుటుంబాన్ని వదిలేయచ్చు, పారిపోమంటున్నారు. అంటే అది ఈజీగా కనపడింది. అది వదిలేసినా శరీరం బతుకుంటుందనే ఒక విషయం ఉంది. కానీ అది వదిలేస్తే జ్ఞానం చచ్చిపోద్ది అంతరంగంలో. ఇంద్రియముల ద్వారా జ్ఞానాన్ని పొందుతావు నువ్వు. ఇంద్రియముల ద్వారా జ్ఞానాన్ని పొందుతావు. ఇంద్రియ అనుభవముల ద్వారా, ఇంద్రియాల ద్వారా నువ్వు గ్రహించే సుఖాలన్నీ కూడా నీకు విషయ జ్ఞానాన్ని, ప్రాపంచిక జ్ఞానాన్ని ఇస్తాయి. అంటే జ్ఞాన గ్రహింపు అనేది ఇంద్రియముల ద్వారా జరుగుతూ ప్రాపంచిక జ్ఞాన గ్రహింపులో కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని పెంచుకుంటూ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. చూడండి, పెద్దవుతున్న కొద్దికి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎంత పెద్దవుతుంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఏంటి? అనుభవసార జ్ఞానం వస్తుంది. ఏంటి? ఇదిగో ఈ ప్రపంచం ఇంతే, వస్తువులు ఎంత, ఇటు రుచులు ఎంత, ఇది చూసేవి ఇంతే, వినేవి ఇంతే, ఇలాగే ఉంటాయి, అనుభవించేవన్నీ ఇలాగే ఉంటాయి. ఇలా వృద్ధాప్యం మరణ దశ వచ్చే వరకు బ్రతుకుతున్న ప్రతి నిమిషం ప్రతి గంట జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరుగుతున్నటువంటి జ్ఞానం ఏదుందో ఆ జ్ఞాన వికాసాన్ని పట్టుకొని నాలో జ్ఞానం ఉన్నదని గుర్తించి నేను ఎన్ని అనుభవిస్తున్నా ఆఖరికి అనుభవంగా మిగిలింది ఏంటి నాలో అంటే జ్ఞానము. అవే జ్ఞాపకాలు, గుర్తులు, ఆలోచనలుగా తిరిగి వస్తున్నాయి. ఆ జ్ఞానాన్ని గుర్తించి ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని జ్ఞాన వికాసాన్ని పొందాలి. అంటే శరీరాన్ని అక్కడే ఉంచాలి, శరీరాన్ని వికసింపజేసుకోవాలంటే విత్తన దశ మహావృక్షం అవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ శరీరంలో కూర్చబడిన పంచేంద్రియాలు. అది జ్ఞాన గ్రహింపునిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ నుంచి వెళ్ళను నువ్వు. అప్పుడు వాటిని అన్నీ అనుభవించుకుంటూ వెళ్ళినాక అనుభవాలు ఇంతే, ఇలా ఉంటాయని తెలుస్తుంది. అనుభవాలలో చిక్కుకోకుండా అనుభవాలను అనుభవించి కొద్ది కొద్దిగా తెలుసుకొని, ఒకవేళ చిక్కుకొని తప్పులు చేస్తుంటే అందులో చిక్కుకుపోతే తప్పులు చేస్తాం, అంటుకుపోతే తప్పులు చేస్తాం. అదే చెప్పారు, తామరాకుపై నీటి బొట్టులా జీవించు అని. అంటే ఏంటి? తామరాకు మీద నీటి బొట్టు అక్కడే ఉంది కానీ అంటుకుపోలేదు. అంటుకుపోతే నీటి బొట్టు కనపడదు. మీరు ఒక క్లాత్ మీద నీటి బొట్టు వేశారు, కలిసిపోద్ది, అంటుకుపోద్ది, కాబట్టి నీటి బొట్టు ఉండదు. ఓ పేపర్ మీద వేశారు, అంటుకుపోద్ది, కలిసిపోద్ది, కనపడదు. నేల మీద వేశారు, అంటుకుపోద్ది, కలిసిపోద్ది, కనపడదు. తామరాకుపై అక్కడే ఉంటుంది, కనపడతానే ఉంటుంది. తామరాకు కనపడద్దు, నీటి బొట్టు కనపడుద్ది. అంటే తామరాకుకి నీటిని అంటుకునే గుణం లేదు, నీటికి తామరాకుని అంటుకునే గుణం లేదు, రెండు అలాగే ఉన్నాయి. అలా తామరాకుపై నీటి బొట్టులా సంసార జీవితంలోనే ఉండు, అన్ని అనుభవించు, అన్నిటితో జీవించు, దానికి అంటుకునే ఉండు. కానీ సంపూర్ణంగా దాంట్లో కలిసిపోయి నువ్వు లేకుండా అయిపోబాక. అది అతి కోరికలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గము, చెడు అంటే ఏంటంటే నా ఎంటిటీని కూడా కోల్పోయి నేను మనిషిననే విషయం కూడా మర్చిపోయి జంతువులా నేను ప్రవర్తిస్తానంటే కలిసిపోతున్న చెడులో. దేనికోసం? కోరికల కోసం, ఆశల కోసం. ఎవరైతే మంచిగా జీవిస్తారో, ధర్మంగా జీవిస్తారో వాళ్ళు నిత్య సాధకులుగా ఉన్నారు. ఎందుకని? తామరాకుపై నీటి బొట్టులో ఉన్నారు. చెడు చేయరు, తన కోరికల కోసం చెడు చేయరు, తన శారీరక మానసిక కోరికల కోసం చెడు చేయరు, తన కుటుంబ సభ్యుల కోరికలు తీర్చడం కోసం చెడు చేయరు, నేను నాది నా వాళ్ళ కోసం చెడు చేయరు. ధర్మానుభవం మాత్రమే మేము పొందుతాం, మంచిగా దొరికేవి మాత్రమే మేము మా ప్రయత్నంతో మంచి మార్గంలో మంచిగా దొరికేవాడితో మాత్రమే మేము జీవిస్తాం. మాది తామరాకుపై నీటి బొట్టు జీవితం. బంధాలున్నాయి, బాంధవ్యాలున్నాయి, అనుభవాలున్నాయి, అనుభవిస్తాం. కానీ తప్పు ఆలోచన కూడా చెయ్యం, తప్పు పనులు కూడా చెయ్యం. అంటే అత్యద్భుతమైన తపస్సు చేయాలి అక్కడ. అసలు తపస్సు అక్కడ ఉంటుంది. మంచి అని ఊరుకుని అనుకుంటున్నాం, మొత్తం తపస్సు అది. నువ్వు అలా ప్రపంచ జీవితంలో ఇరుక్కుపోయి ఓ భర్తగా, ఒక భార్యగా శారీరకపరమైన కోరికలు తీర్చుకుంటూ ఆ కోరికల యొక్క విశృంఖలత్వాన్ని అదుపు చేస్తూ అందులో కలిగే చెడు భావాలను అదుపు చేసుకుంటూ
నేను ఇలా ధర్మంగా మాత్రమే ఉంటాను అని నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోగలగటం అనేది అద్భుతమైన సాధన. అలా ధనపరమైన విషయాల్లో, అలా తిండిపరమైన, అంటే ఎన్నో తినాలనిపిస్తే ఎన్నో రుచులు ఉన్నాయి. అందుకేగా ఆ కోరికలకేగా కొన్ని వేల లక్షల రుచులు తయారు చేసుకున్నారు మనుషులు. అలా తిండి పరంగా, అంటే పంచేంద్రియాల పరంగా, అలా దృశ్యాల పరంగా, శబ్దాల పరంగా, అలా రుచుల పరంగా, అలా వాసనల పరంగా, అలా మాట్లాడేటువంటి మాటల పరంగా వాగుతూనే ఉంటాం కొంతమంది. నేను వాగుతూనే ఉంటాను. ఏదో ఈ ఉపన్యాసం కాదు, మామూలు విడిగా ఇంట్లో ఇప్పుడు ఏదో గోల వాగుతూనే ఉంటాను, పిచ్చి వాగుళ్ళు వాగుతూనే ఉంటాను. అన్ని కంట్రోల్లోకి వస్తాయి. రావాలి అంటే నిన్ను నువ్వు గమనించుకుంటూ నిత్య సాధన చేయాలి. అదే తపస్సు, తపించుట. నన్ను నేను ఎప్పుడూ ధర్మంలో మంచిలో ఉంచుకొని మంచిగా మాత్రమే మాట్లాడి, మంచిగా మాత్రమే జీవించి, మంచిగా మాత్రమే ప్రయత్నించి, మంచిగా మాత్రమే అనుభవించి, మంచిగా మాత్రమే సృష్టి నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని అలా వినియోగిస్తూ సృష్టి శరీరాన్ని తీసుకెళ్లిపోయే వరకు అలాగే బతుకుతాను. అలా బతకాలి అంటే ఆ సుఖాలలోకి వెళ్ళాలి. ఆ సుఖాలు నాకు తెలియాలి. ఆ సుఖాల యొక్క మాధుర్యం తెలియాలి. ఆ మాధుర్యం తెలిసి ఇంకా అధిక సుఖాన్ని పొందాలనే కాంక్షను అదుపు చేయాలి. అది నా వరకు పరిమిత కాంక్షగా, ధర్మకాంక్షగా ఉంచుకోవాలి. చూడండి ఎలా ఉంది. అసలు వెళ్ళొద్దంటే గొడవ లేదు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోన్నా గొడవ లేదు. మధ్య మార్గము, సత్యం అక్కడ ఉంది. ఏంటి మధ్య మార్గం అంటే? మంచి ధర్మం. నువ్వు ఆ సుఖాల్లోకి వెళ్ళాలి, అన్నిటిలోకి వెళ్ళాలి. వెళ్ళాకేమవుద్ది? అబ్బో అన్ని తెగ అనుభవించాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బోర్డు కనపడుతున్నాయి. అనుభవించడానికి అడ్డదారులు, నిలువుదారులు, పొడుగుదారులు, పక్కదారులు, అన్ని దారులే ఉన్నాయి ప్రపంచం అంతా. ఎలా పడితే అలా బతకొచ్చు. బతుకుతున్నారు కూడా, మనం కూడా బతుకుతున్నాం. కానీ అలా బతకూడదు. ఒకే ఒక్క మార్గంలో బతకాలి. ఎన్ని మార్గాలు నీ చుట్టూ కనపడుతున్నా ధర్మ మార్గంలో బతకాలి, మంచి మార్గంలో బతకాలి. ఎందుకండి అలా? తపస్సు అండి అది. తపస్సు నిన్ను నువ్వు నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. అంటే శక్తిని నేనని తెలుసుకునే శక్తికి ముందు జరుగుతున్న సాధన ఇది. నిన్ను నువ్వు శరీరపరంగానే నిగ్రహించుకోలేకపోతే నేను శక్తిని ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఆ శక్తినే దీనికి వినియోగిస్తున్నావు. అందుకని ప్రాథమిక దశలో శరీర ఏర్పాటు ఎందుకు జరిగిందంటే శరీర అనుభవాలతో, శరీరాన్ని అంటే నీ శరీరాన్ని నువ్వే నీ భావాలతో, నీ ఆలోచనలతో, నీ ధర్మబుద్ధితో, నీ మంచి బుద్ధితో, నీ శక్తితో, నీ శక్తిని నువ్వే. అధర్మాలు చేద్దామనేది నీ శక్తే, చెడుకెళ్ళిపోదామనేది నీ శక్తే. ఎదుగో ఈ నాకు పంచేంద్రియ కోరికలలో బోల్డ్ అడ్డదారులు, నిలువుదారులు, పక్కదారులు, మొత్తం బోల్డ్ దారులు కనపడుతున్నాయి. నేను అన్ని వెళ్ళి అందులోకి వెళ్ళి తప్పులు చేసేయచ్చు అని చెప్పేది నా శక్తే, నీ శక్తే. అదే శక్తికి ఉద్ధరేదాత్మదాత్మానం, నీ స్వీయ శక్తికి నీ స్వీయ శక్తి చేతే వద్దు ధర్మంలోనే ఉండాలి, మంచిలో ఉండాలని చెప్పి నువ్వే నీ స్వీయ శక్తిని నీ స్వీయ శక్తి చేత నిగ్రహించటాన్ని ఉద్ధరేదాత్మదాత్మానం అంటారు, సాధన అంటారు. సాధన అంటే ఏంటంటే నిన్ను ఎవరో ఉద్ధరించటం కాదు, నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం. ఎందుకని అదుపు తప్పి వెళ్ళిపోతుంది ఎవరు? నీ శక్తే, నీ మనసే, నీ బుద్ధే, నీ గుణమే, అన్ని నువ్వే. అలా అదుపు తప్పు వెళ్ళిపోతున్న నిన్ను అదుపులో ఉంచుకోవాల్సింది ఎవరు? నువ్వే. అందుకని అదుపు తప్పే స్థితిని, అదుపులో ఉంచుకుంటున్న స్థితిని నువ్వు నేర్చుకుంటూ సాధన చేసుకుంటూ వస్తే నీ మీద నీకు, నీ శక్తి యొక్క ఎరుక మీద నీకు, నీలో నీకు, నీపై సూక్ష్మత కలుగుద్ది. నేనే రెండుగా భిన్నంగా ప్రవర్తించుకుంటున్నాను అని. అంటే చెడుగా ఉంటుంది నేనే, చెడుగా వద్దు మంచిగా ఉండాలనుకుంటుంది నేను అనేటువంటి ఒక భిన్నత నీలో నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వేమనుకుంటావు? నేను మారలేకపోతున్నానండి, నాకు చెడు అలవాటు అయిపోయిందండి. విత్తన దశలో శరీరముతో కలిసిపోయి ఉన్న నీ భావన, అంటే ఈ శరీరము నేనన్న పరిమిత భావన, అది స్టార్టింగ్లో తప్పు కాదు. అందుకని నేను అదేనండి, నేనేం చేయలేకపోతున్నానండి, మారలేకపోతున్నానండి, ఎన్ని విన్నా మారలేకపోతున్నానండి, ఎన్ని చెప్పినా మారలేకపోతున్నానండి అని స్టార్టింగ్లో అలా అనుకుంటూనే ఉంటావు. అది సహజము. కానీ అలాగే నువ్వు ప్రయత్నిస్తూ జీవించుకుంటూ వెళితే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా, అంటే నిన్ను నువ్వు చెడు నుంచి మంచికి తెచ్చుకోవడానికి ఆలోచనలు కావచ్చు, పనులు కావచ్చు, ఏవైనా కావచ్చు,
నువ్వు ప్రయత్నించి ఎన్నిసార్లు ఓడిపోయి మళ్ళీ చెడులోకి వెళ్ళిపోయి మళ్ళీ మంచికి ప్రయత్నించి మళ్ళీ చెడులోకి వెళ్ళిపోయి మళ్ళీ మంచికి ప్రయత్నించి అలా నిన్ను నువ్వు అదుపు చేసుకోవటానికి, నిన్ను నువ్వు మంచిలో నడుపుకోవడానికి, నీపై నువ్వే ఆధిపత్యానికి, ఎందుకు ఇక్కడ ఎవరో ఇద్దరు లేరు, నువ్వే ఇద్దరిలా ఉన్నావు అంతే. అలా నువ్వు చేసేటువంటి ప్రయత్నము తపస్సు. అన్ని తప్ప అన్ని రోజులు ముక్కు మూసుకొచ్చుకోవడం తపస్సు కాదు. ఆ జీవితం అందుకే అలా పెట్టబడింది. నువ్వు చచ్చినట్టు ఆకలి పడుతుంది, దానికోసం నువ్వు ప్రయత్నించాలి. ప్రయత్నించి తింటున్నాక చచ్చినట్టు రుచులు తెలుస్తాయి, రుచులు తెలుస్తుంటే ఇష్టాలు ఏర్పడతాయి. అలా నీకు అన్నింటిలోనూ అంతే, నీకు తెలిసిన దాంట్లో ఇష్టాలు ఏర్పడిపోతాయి. ఆ సృష్టి చేసిన మ్యాజిక్ అది. ఆ మ్యాజిక్ ఎందుకు చేసిందంటే నీలో వికాస దశ కోసం. అలా నిన్ను నువ్వే నిరంతరం మంచిలో ఉంచుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటావో, ఆ ప్రయత్నానికి పాటుపడుతూ తప్పుతూ పడిపోతూ నీలోనే నీ మీద నీకు ఒక విసుగు, లేదా సాధించినప్పుడు నీలోనే నీపై కలిగిన ఒక ప్రశంస, అభినందన, అలా విసుగు, సాధించాను అనే ప్రశంసల మధ్య అనేక సార్లు ఓడిపోతూ అనేక సార్లు గెలుస్తూ నీలో నువ్వు పడే అంతర మథనం చిలకటం ఏదుందో అది నీకు తెలియకుండానే నేను రెండుగా ట్రై చేస్తున్నాను అనేటువంటి భావనలో నీ లోపల ఆ ట్రై చేసేటువంటి భావశక్తి వైపుకి భావాన్ని మళ్ళిస్తుంది. నిదానంగా నీకు అది వెలుగుద్ది. ఇది 1000 సార్లకో 1,00,000 సార్లకో 1,00,000 సార్లకో జరిగే తీరుతుంది. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం అన్నారు. అంతే తప్ప నేను నిన్ను ఉద్ధరిస్తానని చెప్పలా. నీ స్వీయ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్నారు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. అదే ప్రాసెస్. అప్పుడు నీకు నీ మథనం తెలిసినప్పుడు శరీరపరమైన జీవితం ధర్మంగా జీవించడానికి నువ్వు చేసే సాధనే అద్భుతమైన తపస్సు అయిపోద్ది. అందుకే మంచిగా జీవించడమే ఇక్కడ అద్భుతమైన సాధన. అందులో ఘర్షణ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, సుఖం ఉంటుంది, హాయి ఉంటుంది, తృప్తి ఉంటుంది, అన్నీ మిళితమైపోయి ఉంటాయి. ఎందుకంటే నన్ను నేను అదుపు చేసుకోవాలి. నా కోరికను నేను అదుపు చేసుకున్నప్పుడు నాకు బాధగా ఉంటుంది. అదుపు వచ్చేసినాక నేను ధర్మంగా జీవిస్తున్నాను అన్నప్పుడు తృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కాదు మళ్ళీ కోరిక విజృంభించినప్పుడు బాధగా ఉంటుంది, తప్పు చేయకూడదు అని మనసు ఘర్షణకు లోనైపోతుంటుంది, గుద్దేసుకుంటూ ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తిలో అంతరంగంలో లోపల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి? సాధకులకి. నేను శరీరం నిష్ఠరాజ్యంగా వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరికి జరగవు. వాళ్ళు ఏదో కర్మఫలాలు అనిపిస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ చెప్పుకునేది సాధకులకి. అందుకని అందులోంచి రావాలి. అందులోంచి అలా వెళుతూ ఉంటే అది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అందులో జ్ఞానంలో ప్రథమ దశ ఏంటి? తప్పు చేయకుండా ఉంటాం. అసలు తప్పు చేయబాక ఆటోమేటిక్గా అది నీకు సాధన తపస్సు అయిపోద్ది. నేనేదో ఒక పదం ఒక మాట చెప్పినట్టుంది. తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, దురాశలు అత్యాశలు లేకుండా, అతి కోరికలు లేకుండా, ఆలోచనలు ఊహల్లో కూడా తప్పుడు భావాలు రాకుండా చేసుకోవాలి అంటే మామూలు తపస్సు కాదు అది. ఊరికనే ఒక్క వాక్యంలో ఇలా వినపడవచ్చు తప్ప నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అది కుదరకపోవచ్చు. అది కుదిరిన రోజున నీ సంపూర్ణత నీకు అర్థమైపోద్ది. అందుకని ముందు శరీరంలో మంచిగా జీవించడం, ధర్మంగా జీవించడం. అలా అది 100కి 100 పాళ్ళు ఎవరైనా చేయవలసింది. అలా చేయలేని వాళ్ళకే ఆత్మజ్ఞానము అర్థమే కాదు. ఒకవేళ వింటే తెలుగే కదా, అర్థమేమైతానికి ఏముందలే అని 4 సార్లు విన్నా ఆచరణకు అసలు సాధ్యమే కాదు. ప్రయత్నం కూడా చేయలేరు. అందుకని మంచితో మొదలైంది సాధన. అది అక్కడ విత్తనం మొలకెత్తుద్ది. జీవితంలో శరీరంతో మంచిగా జీవించడం అనే దాంట్లో విత్తన దశ మొలకెత్తబడుతుంది. అక్కడి నుంచే మంచిగా జీవించే ప్రయత్నాలలో విత్తన దశ ఎదుగుదల ఉంటుంది. ఎదుగుతూ ఉంటుంది. వృక్షం ఎదిగినట్టు విత్తనం మొలకెత్తి మొక్కయి అది ఎదుగుతున్నట్టుగా నిరంతరం మంచిగా బతకడం, దానికోసం మనం ప్రయత్నించడం, లోపల అంతరంగంలో మంచికి చెడుకు మధ్య ఘర్షణలు సాగటం, అవన్నీ మనలో జరిగేటువంటి అంతర్మథనం అంతా కూడా మొక్క ఎదుగుదల అలా సాగుతుంది. అందుకని బేసిక్గా మంచిగా ఉంటే దారెటే వెళ్తున్నట్టు లెక్క. మంచిగా బతుకుదామని ప్రయత్నించే వాళ్ళందరూ ఆధ్యాత్మికులే, ఆధ్యాత్మిక సాధకులే. అది తపస్సు జరుగుతున్నట్టే లెక్క. అది తపస్సు. అది ఆధ్యాత్మిక తపస్సు జరుగుతుంది. అందుకే ప్రపంచం ఇలా కూర్చబడింది, శరీరం ఇలా కూర్చబడింది, ఇంద్రియాలు ఇలా పెట్టబడినాయి, అన్నీ ఇవ్వబడినాయి, ఇన్ని ఆకర్షణలు పెట్టబడినాయి. అసలు ఈ ఆకర్షణలు పెట్టబడకపోతే మనం తప్పే చేయం కదా. ఒక
ఒక రాయి తప్పు చేయదుగా, ఓ రోడ్డు తప్పు చేయదుగా, ఓ చెట్టు తప్పు చేయదుగా, తప్పు చేసే అవకాశం లేదుగా వాటికి. మరి మనం ఎందుకు చేస్తామంటే మనకు అవకాశం ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది అంటే నువ్వు అటైనా వెళ్ళొచ్చు, ఇటైనా వెళ్ళొచ్చు, మొత్తంగా నిన్ను తెలుసుకోవచ్చు. నిన్ను తెలుసుకోవాలంటే విత్తనం మహావృక్షం అయినట్టు నువ్వు మంచిగా సాగుతుంటే తపస్సు అయిపోయి నీ యొక్క సంపూర్ణత నీకు అర్థమయ్యేలా, నీ శక్తి నీకు అర్థమయ్యేలా కాలగమనంలో జరుగుద్ది. అది అలా జరిగింది కనుకనే మహాత్ములు, మహనీయులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులని మనం ఎవరిని చెప్పుకుంటున్నామో, ఎవరు అందించిన జ్ఞానాన్ని మనం మాట్లాడుకుంటున్నామో అది వాళ్ళలో వాళ్ళకి అలా జరిగింది అంతే తప్ప ఆకాశం నుంచి ఎవరో ఏ దేవుడో దిగొచ్చి వాళ్ళ చెవిలో గుసగుసలు ఆడలేదు. వారిలో వారే కనుక్కున్నారు దాన్ని. ఎందుకని అలా జీవించినప్పుడు నా భావన నా లోపలికి వెళ్ళిపోద్ది, నన్ను నేను పట్టుకుంటాను. ఎందుకని నన్ను నేను సరి చేసుకోవటం మొదలుపెట్టినాక నాకు నేను అర్థం అవటం మొదలుపెట్టినాక నా లోపల నేను నాకు తెలియటం మొదలు పెడుతుంది. ఎందుకని నన్ను లోపలేక సరి చేసుకుంటుందంట. అప్పుడు శరీర భావం నుంచి అంతర్గత భావాలకు వెళ్ళిపోద్ది ప్రయాణం, దాని అంతటా జరిగిపోద్ది. అలా కనుగొన్నారు మహాత్ములు. వాళ్ళు తపస్సులు చేసుకున్నారు, లోపల భావాలను అదుపు చేసుకోవటం ఏంటి, అసలు ఇదంతా ఏంటని. దాని నుంచి మనకి ఇది అందించారు. ఇది విషయం. ఇప్పుడు అసలు ఎలా ఈ భావాలను స్థిరపరుచుకుంటూ ఉండాలి, రోజు మాట్లాడుకుంటున్నాం అంటే ఒకసారి జాగ్రత్తగా మనం ఒకసారి గమనించుకుందాం మన శరీరాన్ని. ఇప్పుడు నేను ఎదురుగా ఒక చెట్టు ఉంది, చూశాను, గుర్తించాను. చెట్టుని చూడడానికి కారణం ఏంటి? నాకు కన్ను ఉంది. చెట్టుని చూసింది కన్ను కనుక గుర్తించాను. మనిషిని చూశాను, గుర్తించాను, కన్ను. ఏ దృశ్యాన్ని చూసినా ఆ దృశ్యాన్ని చూడటానికి నాకు కన్ను అనే అవయవం ఉంది, దాని ద్వారా గుర్తించాను. ఓకే, అంటే ఇప్పుడు నాకు చెట్లు తెలుసు, మనుషులు తెలుసు, నేను చూసినవన్నీ నాకు తెలుసు. అలా తెలియటానికి కారణం ఎవరు? కన్ను. నీ కన్ను నీకు తెలుసా? నీ కన్నును నువ్వు చూడగలవా? అంటే నా కన్నుని నేను చూడలేను, నా కన్నుని నేను చూడలేను. అద్దంలో చూసుకుంటానండి, అది కాదు. ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకో. లేదండి నాకు కళ్ళు ఉందని నా ఎదుటోళ్ళకి కనపడతాయి కదండి, ఎదుటోళ్ళ కళ్ళు కూడా నాకు కనపడతాయి కదండి, కాబట్టి కళ్ళు ఉన్నాయి. అలా కాదు. ఇక్కడ మనం తాత్వికతను అర్థం చేసుకోవడానికి, సత్యాన్ని, ఆత్మశక్తి అనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా ఉపమానాలు చెప్పుకుంటున్నాం. అందుకని దాన్ని అలాగే తీసుకోండి, వంకర టింకరగా పక్కగా ఆలోచించకండి. కన్ను ద్వారా అన్ని చూడగలుగుతున్నాను కనుక అన్ని చూస్తున్నానే, విన్నవి నిజమే. మరి కన్ను ఉన్నదని నాకు ఎలా తెలుసు? నా కన్నుని నేను చూడలేను కదా, నా కన్నుని నేను చూడలేనుగా. మరి కన్ను ఉన్నదని ఎలా తెలుసు అంటే అన్నింటినీ చూస్తున్నాను కనుక, వాటిని అన్నింటినీ చూస్తున్నది నేనే కనుక, నేను చూడటానికి వాటిని ఉపయోగపడుతున్న నా శరీరంలోని అవయవం ఏది వాటిని గమనిస్తుందో అది నాకు తెలుసు కనుక, నా కన్నుని నేను చూడకపోయినా, నా కన్ను నాకు కనపడకపోయినా, నేను చూస్తున్న వస్తువుల ఆధారంగా, నేను చూస్తున్న మనుషుల ఆధారంగా, నేను చూస్తున్న దృశ్యాల ఆధారంగా, నేను చూస్తున్న విషయముల ఆధారంగా కన్ను నిర్ధారించబడుతున్నది. అంటే అవన్నీ చూడటానికి ఆధారమైంది నాలో ఉంది, దానికి కన్ను అని పేరు. దాన్ని నేను చూడక్కర్లా, అది నాకు కనపడక్కర్లా, నాకు కనపడుతున్న అన్నింటికి ఆధారం అది. కాబట్టి అది ఉన్నది అనడానికి సాక్ష్యం ఏంటి అంటే నేను అన్నింటినీ చూడగలగటమే, నేను అన్నింటినీ చూడగలగటమే. అలా మీరు ఏది తీసుకున్నా, విషయాలను ఏది తీసుకున్నా, ఇప్పుడు చెవి శబ్దాలను వింటుంది, చెవిని వినేది ఎవరు? చెవి ఉందని ఎలా తెలిసింది? చెవి ఉందని నీకు చెవులు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదుగా. అంటే ఇది వింత ప్రశ్నగా, వితండవాదనగా కాదు, అందులో తాత్వికతను అర్థం చేసుకోండి. మన చెవి మనకు కనపడదు, మన చెవి మనకు వినపడదు, మళ్ళీ మన మాట మనకు వినపడుతుంది, మన చెవే వింటది. శబ్దగ్రహణ శక్తి దానికి ఉంది. చెవి ఉందని నాకు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు, దాన్ని చూపించక్కర్లేదు. నా చెవి అన్నింటినీ వినటం అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో అది నాలోనే జరుగుతుంది, నాకు తెలుస్తుంది, నేను వింటున్నాను కనుక. నా చెవి నాకు కనపడకపోయినా, నా చెవిని నేను చూడకపోయినా, నాకు అక్కడ చెవి ఉన్నది అనడానికి ఆధారం నేను అన్నీ వినగలగటమే.
అన్నీ వినగలగటమే. ఇప్పుడు నేను అన్నీ చూడగలగటం కన్నుకు నిదర్శనం, నేను అన్నీ వినగలగటం చెవుందనడానికి నిదర్శనం. ఇంకొక బాగా విచిత్రమైన విషయం ఏంటంటే అసలు నేనే నాకు కనపడను, నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. ఈ శరీరం తెలుస్తుంది అనుకోండి, కళ్ళు చూస్తే అద్దం పెట్టుకోకపోతే మన ప్రతిబింబమే మనకు తెలియదు, నేనే నాకు తెలియదు, నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. కానీ నేను ఉన్నాను అనడానికి నిదర్శనంగా ఏంటి అంటే నేను అన్నీ అనుభవిస్తున్నా ప్రపంచం నుంచి. సరే, శరీర భావన వదిలేసేయండి, అది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇప్పుడు కన్ను ఉన్నది అని ఎలా తెలుస్తుంది? కన్ను మనకు కనపడదు కదా. అంటే చూసే వాటి ఆధారంగా నాకు ఇన్ని కనపడుతున్నాయి కనుక, ఇన్ని దర్శిస్తున్నాను కనుక, ఆ దర్శించేటువంటి శక్తి నాలో ఉంది. ఆ దర్శన శక్తి పేరే కన్ను. అది కనపడక్కర్లేదు, అది అనుభవంగా ఉంది, నాకు అనుభవం అది. అలాగే శబ్దశక్తులన్నింటినీ గ్రహిస్తున్నాను కనుక, నాలో గ్రహించేటువంటి శబ్దశక్తులను గ్రహించేటువంటి చెవి అనేటువంటి ఒక అవయవం, శక్తి నాలోనే ఉంది కనుక అది నాకు కనపడక్కర్లేదు, అది అనుభవం. నాకు అనుభవం. నాకు నా చెవి కనపడక్కర్లేదు, నాకు నా కన్ను కనపడక్కర్లేదు, అది నాకు అనుభవం, నాలోనే ఉంది. అది అనుభవంగా ఎలా అంటే నేను బయట అనుభవాల ఆధారంగా. కాబట్టి ప్రపంచంలో మీరు ఎక్కడ ఏది అనుభవిస్తున్నా అనుభవాలన్నింటికీ ఆధారమైనది నాలోనే ఉంది. నాలో అది లేకపోతే అనుభవించడం కుదరదు. అనుభవాలన్నింటికి మూలం ఇప్పుడు ఎవరు, ఎక్కడుంది? నేను. అనుభవాల మూలం నేను. అప్పుడు నేను ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనేది నేను ఎలా తెలుసుకుంటున్నాను? అనుభవాల ద్వారా తెలుసుకుంటున్నాను. నేను నాకు కనపడక్కర్లేదు, నేను బయట ఆట ఆధారంగా నేనున్నాను. నా కన్ను ఉంది, నా చెవి ఉంది. అలాగే అనంత విశ్వశక్తి ఎక్కడ మొత్తం ఉన్నా దానికి ఆధారభూతంగా శక్తి ఉంది. అంటే శక్తి ఉందని ఎలా చెబుతున్నావు అంటే ఉన్నవాటి ఆధారంగా. కన్ను ఉందని ఎలా చెబుతున్నావు? చూసిన వాటి ఆధారంగా. నా కన్ను కనపడతలే, కానీ నేను చూస్తున్నాను అంటేనే కన్ను ఉందని అర్థం. నేను వింటున్నాను అంటేనే చెవి ఉందని అర్థం. మీరు ఏదైనా అది అనుభవం. దానికి మళ్ళీ ప్రత్యేకమైన సాధన అక్కర్లా. నా కన్ను నేను తెలుసుకోవడానికి నేను ప్రత్యేకమైన సాధన చేయక్కర్లా, ఏ తపస్సు చేయక్కర్లా. చూడటం వల్లనే కన్ను ఉందనేది నిర్ధారించబడుతుంది, వినటం వల్లనే చెవి ఉందనేది నిర్ధారించబడుతుంది, తినటం వల్లనే నాలుకకు రుచిని గ్రహించే శక్తి ఉందని నిర్ధారించబడుతుంది. దానికోసం తపస్సు చేయక్కర్లా. అలా మీరు ఎక్కడ ఏమి చేస్తున్నా ఈ అనుభవాలన్నింటికీ ఆధారత ఉందని నిర్ధారించబడుతుంది. అలాగే మొత్తం ఇంత అనంత సృష్టి ఇలా సాగుతూ ఉందంటేనే శక్తి ఉందని నిర్ధారించబడుతుంది. ఎందుకు శక్తిగానే ఉంది, సృష్టిగా ఉందని అనుకోవచ్చు కంటే సృష్టి వచ్చిపోతుంది, మార్పులకు లోనైపోతుంది, స్థిరంగా లేదు. అలా వచ్చిపోతూ మార్పులకు లోనైపోతున్న దానికి ఒక స్థిరమైనది ఏదో ఆధారంగా ఉంది. ఇప్పుడు సినిమా నడుస్తుంది తెర మీద, తెర స్థిరంగా ఉంది కనుకనే సినిమా నడుస్తుంది. తెర కూడా కదిలిపోతుంది అనుకోండి. ఇప్పుడు తెర కూడా కదిలిపోతుంది, జరిగిపోతుంది, కిందకి పైకి ఎగిరిపోతుంది. ఇప్పుడు సినిమా ఏమవుద్ది? ఉండదు. తెర స్థిరంగా ఉంది కనుక సినిమా కదులుతుంది. సినిమాలో బొమ్మలు, దృశ్యాలు, మనుషులు, వాహనాలు అన్నీ కదులుతున్నాయి. మనకు ఒక కదలిక చర్య కనపడుతుంది ఒక స్థిరమైన దాని మీద. అలాగే ఈ సృష్టి అనే కదలికల నిరంతర మార్పులకు మూలమైనటువంటి సృష్టి అనేటువంటి మన జీవిత సినిమా, సృష్టి సినిమా ఏదుందో అనంత ఆత్మశక్తి అనేటువంటి శాశ్వత స్థిరమైన శక్తి తెర మీద సాగుతుంది. శక్తి ఉన్నదని ఎలా తెలుసుకుంటావు? శక్తిని ఎలా తెలుసుకుంటావు అంటే కన్నున్నదని ఎలా తెలుసుకున్నానో అలాగే, చెవి ఉన్నదని ఎలా తెలుసుకున్నానో అలాగే. శక్తి ఉన్నది అని తెలుసుకోవటానికి ఆధారత మళ్ళీ ప్రయత్నం ఏం లేదు. ఇవన్నీ ఉండటమే, నేను ఉండటమే, అసలు నా శరీరం ఉండటమే, అది నిరంతరం మార్పు చెందుతూ ఉండటమే, నిరంతరం శరీరం క్రియలు చేస్తూ ఉండటమే, దానికోసం ప్రయత్నిస్తూ ఉండటమే, ఆ శరీరం మార్పులకు లోనైపోతూ ఉండటమే.
ఈ శరీరం ఉండటం, జీవించి ఉండటం, ఈ శరీరం కదలికలకు లోనవటం, ఈ శరీరం అన్ని కోరుకోవటం, ప్రయత్నించటం, పొందటం, అనుభవించటం, సాధించటం, దుఃఖించటం, సుఖించటం, అనుభవాలన్నీ శరీరంలో జరగటం, ప్రయత్నాలు, కార్యాలు, క్రియలన్నీ శరీరంలో జరగటం, శరీరం చేయటం, ఇవన్నీ కూడా శక్తి ఉంటేనే శక్తి ఉన్నది అనేదానికి సూచనలు. శక్తి లేదు, శరీరం ఆగిపోయింది, మరణ దశ అన్నది దాన్ని. కనుక శక్తి ఉన్నది అని ఎలా తెలుసుకుంటావు? మొత్తం విశ్వశక్తిని ఎలా తెలుసుకుంటావు అంటే విశ్వం ఉండటమే శక్తి ఉండటం. విశ్వంలో ఉన్న వాటిని అన్నింటినీ, వాటి యొక్క స్థితులను, గతులను, నిన్ను, నీ శరీరమును, దాని యొక్క స్థితిని, గతిని అంటే కదలికని పరిశీలించుకొని నీ లోపలికి నువ్వే గమనించుకుంటే కన్ను చూచుట ద్వారా చూడబడుతున్న దృశ్యములన్నీ ఏం సాక్ష్యం చెబుతున్నాయి, దేన్ని నిరూపిస్తున్నాయి అంటే కన్ను ఉన్నది అని. వింటున్న శబ్దాలన్నీ ఏమి నిరూపిస్తున్నాయి అంటే చెవి ఉన్నది అని. ఇలా నిరూపణ ఎలా ఉందో మొత్తం సృష్టి అంతా ఇలా నువ్వు పరిశీలించుకుంటూ నువ్వు లోపలికి నువ్వు వెళ్ళిపోతే, నిన్ను తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నీ నేను యొక్క మూలానికి వెళ్ళిపోతావు. నేననే ఆలోచనల మూలానికి వెళ్ళిపో వాటిని కూడా పరిశీలించాలి. నువ్వు ఎలక పడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి వెళ్తే ఏమవుతుంది? అప్పుడు శక్తి ఉన్నది అన్నది సాక్ష్యం అంతే. అది కన్ను ఎప్పటికీ కనపడదు. నీ కన్నుతో నువ్వు చూడటం అనే ప్రక్రియ చేయగలవు, కానీ నీ కన్నుని ఎప్పటికీ నువ్వు తెలుసుకోలేవు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది నువ్వే ఉన్నావుగా. చూడబడే వస్తువు వేరైంది. నీ కన్ను నీకు ఎందుకు కనపడదు, నీ కన్ను నీవు ఎప్పటికీ ఎందుకు చూడలేవు, నీ కన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే కన్ను నువ్వే కనుక. కన్ను నీకంటే భిన్నమైంది కాదు కనుక, కన్ను నువ్వే కనుక, చెవి నువ్వే కనుక భిన్నమైన వాటిని తెలుసుకుంటావు. నిన్ను నువ్వే కనుక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాదు, ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఏం తెలుసుకోవాలి? కన్ను నేనని తెలుసుకోవాలి అంతే, చెవి నేనని తెలుసుకోవాలి. కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు. బయట చెట్టును చూసినట్టు, మనిషిని చూసినట్టు అక్కర్లా. ఎలా తెలుసుకోగలను? కన్ను నేనే, చెవి నేనే అని అంటే బయట వాటిని చూడగలుగుతున్నాను, బయట వాటిని వినగలుగుతున్నాను కనుక సాక్ష్యం బయటవే. ప్రక్రియ నాలో జరుగుతుంది కనుక కన్ను ఉంది. అలాగే అనుభవాలన్నీ నాలో సాగుతున్నాయి కనుక, శరీరంతో సాగుతున్నాను కనుక, ప్రయత్నిస్తున్నాను కనుక శక్తి నాలో ఉన్నది. ఆ శక్తి ఎలా ఉన్నది? నా లోపలికి నేను వెళ్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే శరీరము ఉన్నది కనుక, మనసు ఉన్నది కనుక, ఆలోచనలు ఉన్నాయి కనుక, భావములు ఉన్నాయి కనుక, అవి నన్ను తోస్తున్నాయి కనుక, కదుపుతున్నాయి కనుక, కదలికలు సాగుతున్నాయి కనుక, ప్రయత్నాలు సాగుతున్నాయి కనుక, సుఖదుఖాలకు లోనవుతున్నాను కనుక, అనుభవాలు అనుభవిస్తున్నాను కనుక, నిరంతర పరుగు పెడుతున్నాను కనుక, మొత్తం నా జీవితంలో నేను అనుభవించే సుఖదుఖాల పరుగు, కష్టాల పరుగు, కన్నెళ్ల పరుగు, మొత్తం ఏదైతే అది అహంకార పరుగు, చెడు పరుగు, మంచి పరుగు, ఏదైనా కానివ్వండి, అసలు ఈ పరుగు అనే కదలికకి ఆధారము శక్తి కనుక నేను శక్తిని. అది తెలియాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. నా లోపలికి నేను వెళ్ళడం అంటే ఏంటి? నేను మూలం అదే అడిగారు. అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, నేను మూలాన్ని ఎలా తెలుసుకోవాలి, నేననే ఆలోచన మూలానికి ఎలా వెళ్ళాలి, అలా తెలుసుకో. అసలు వెళ్ళటానికి మూలానికి మార్గాలు ఏమి లేవు. ఓన్లీ అది నువ్వు అయ్యే ఉన్నావు. అయ్యి ఉన్న దాన్ని తెలుసుకోవడానికి మనకు అడ్డుపడుతున్నది ఏంటి అంటే, అడ్డుపడేది కూడా కాదా పదాలు వాడుకున్నాం. రోజువారీ జీవితం శరీరపరంగా పరిమితంగా, డబ్బు కోసం, ఇంద్రియ సుఖాల కోసం, శరీరం నిలబడడానికి అవసరమైన ఆహారాల కోసం, ఇలా జీవితం మొత్తం రోజు కుటుంబంతో, ప్రపంచంలో పరిమిత భావనలో గడిపేస్తున్నాం. అది ఎక్కువ టైం ఉండటం వలన, మన లోపలికి మనం వెళ్ళి చూసుకునే టైం తక్కువ ఉండటం వలన, అంటే శరీరాన్ని ఉపయోగించడం, మనసును ఉపయోగించడం అనే పనులు తక్కువ చేయటం వలన, అవి ఎక్కువ చేస్తూ వాటిని ఉపయోగించకుండా ఉండటం అనేటువంటి సాధన, ధ్యానము, తపస్సు, నిశ్చలత, ప్రశాంతత, మౌనంగా కూర్చోవటం, వాటిని గమనించడం అనే సాధన తక్కువగా చేయటం వలన అవి ఎక్కువగా సత్యం అనిపిస్తుంది. అంతే, ఇంతే తప్ప ఇందులో అద్భుతం లేదు. దీన్ని పెంచుకుంటూ ఉండాలి. అందుకని రోజువారీ దినచర్యలోకి సాధనని తెచ్చేసి కూర్చుకోవాలి.
దాన్ని రోజువారీ దినచర్యలో నువ్వు ఎలా అయినా కూర్చుకో. ధ్యానం చేస్తావా లేకపోతే రోజు వింటావా, నీకు ఎలా బాగుందో తెలియదు. కొంతమంది ధ్యానాలు చేయలేరు, కొంతమంది ధ్యానాలు చేయలేరు, అంటే మనసుని శరీరాన్ని దాటి వచ్చి కూర్చోలేరు. అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితులు ఉండొచ్చు, లేదా మానసిక సమస్యలు. అంటే ధ్యానంలో అని కూర్చోగానే బొరపాడైపోతూ ఉంటుంది. శరీరం రకరకాలుగా అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి చిత్ర విచిత్రమైన అనారోగ్యాలకు లోనవుతుంటారు. అలా జరగచ్చు, కొంతమందికి కుదరొచ్చు. నీకు ఎలా కుదురుతుంది? నీకు వింటే బాగుందో విని చాలు. తపస్సే ఏమి లేదు, వింటమైన భావకూర్పే కదా లోపల. అన్నీ తపస్సే, ఇదే నిర్ధారణ లేదు. వింటే బాగుంది, వింటూ వింటూ నువ్వు అర్థం చేసుకుంటూ నేను శక్తిని అనుకునే విధానం అర్థమవుతుందో అర్థమైతే చాలు. ధ్యానంలోనే అదే జరుగుద్ది. శరీర మనస్సుని దాటి వెళ్తాం. అలా నీకు ఎలా కుదిరితే అలా చేయి అంతే. ఇలా కుదరడం అని లేదు. ధ్యానం అని ఒక పేరు పెట్టారు, తపస్సు అని ఒక పేరు పెట్టారు, శ్రవణ మనన అనేక రకాలు చెప్పారు. అందులో నీకు ఎలా అర్థమవుతుంటే అలా చేయి. చదువుకుంటుంటే బాగుందా, చదువుకు అర్థమైతే చాలు. భావ మార్పు జరుగుతూ ఉండాలి. అంటే శరీర భావం నుంచి మనోభావం నుంచి, అంటే విత్తన దశ నుంచి శరీర మనస్సులు ఉన్నాయి అంటేనే ఆధారం ఏంటి? ఇప్పుడు శరీర మనస్సులు ఉన్నాయి అంటేనే దాటిని నడిపేది ఒకటి ఉంది. అవి నడుస్తున్నాయిగా. ఎందుకని మీరు చూడండి, ఆలోచన స్ఫురించింది. స్ఫురణ ఆలోచన ఒకటి మనకు వచ్చే వరకు ఆ ఆలోచన ఏంటో మనకే తెలియదు. మనలోంచి పుడుతున్న ఒక ఆలోచన, మనలోంచి పుడుతున్న ఒక భావం, మనలోంచి పుడుతున్నటువంటి ఒక జ్ఞాపకం, మనలోనే మనకు కనబడుతున్న ఒక దృశ్యం, మనలోనే మనకు అనిపిస్తున్న ఒక కోరిక, మనలోనే మనకు అనిపిస్తున్నటువంటి ఏదైనా అది ఎక్కడి నుంచి మనలోనే పుట్టింది. కానీ మనలో పుట్టే వరకు అది మనలో ఉందని మనకు తెలుసా? అంటే ఏంటి? మూలంలో తెలియట అనేది లేదు. మూలం నుంచి పైకొచ్చి ఒక ఆలోచన, ఒక భావము, జ్ఞాపకం, ఒక దృశ్యము, ఒక శబ్దము రూపం ధరించినాక తెలియడం అనేది జరుగుతుంది. మరి అది గమనించండి. తెలియటము అనేదాన్ని ఎక్కడ జరుగుతుందో దాని కొంచెం కిందకెళ్ళాలి. కిందకెళ్ళాలి అంటే వెళ్ళటం కుదరదు. కన్నుందని ఎలా తెలిసింది? అనేక దృశ్యాలు చూడటం వలన చూడబడే శక్తి అనే కన్ను నాకు ఉన్నది అని నిర్ధారణ అయిపోతుంది అంతే. దానికి కారణం నేను దృశ్యాలు చూడగలగటమే, అవన్నీ నాకు కనపడటమే. అలాగే నాలో తెలియటము అనే ప్రాసెస్ ఎక్కడో ఒక చోట స్ఫురించి పుడుతుంది, ఒక ఆలోచన పుడుతుంది, పుట్టినాక అర్థమవుతుంది. కానీ అది ఎక్కడి నుంచి పుట్టింది? దాని మూలం ఏంటి అంటే తెలుస్తున్నది, అంటే ఆలోచనగా తెలుస్తున్నది, భావంగా తెలుస్తున్నది, జ్ఞాపకంగా తెలుస్తున్నది, నాకు అనిపిస్తున్నది, ఇలా అనిపిస్తున్నది, అలా అనిపిస్తున్నది అని తెలుస్తున్న స్థితికి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆ తెలుస్తున్న స్థితికి కొంచెం కిందకెళ్ళు. ఎలా? జ్ఞాన రూపంలో, భావ రూపంలో. అక్కడేముందో తెలియని స్థితి ఉంది, ఏమీ లేని స్థితి ఉంది, తెలియని స్థితి ఉంది. అంటే తెలియని స్థితి నుంచి తెలుస్తున్న స్థితి ఆవిర్భవిస్తుంది. సముద్రంలో తరంగాల్లాగా. సముద్రం ఉంది, బోల్డ్ సముద్రం ఉంది, అందులో ఒక తరంగం ఎగసిపడింది. అలా నా తెలియని స్థితి నుంచి తెలుస్తున్నటువంటి భావాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆలోచనలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆలోచన మూలాన్ని పట్టుకోవటం అంటే అది. అందుకని తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి కూర్చొని తెలియని స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోమన్నారు. చూడండి జాగ్రత్తగా, ఇది పదాలు గమ్మత్తుగా ఉండదు, ఏముండదు. మీరు స్లోగా వెళ్తే అది అర్థమైపోతుంది. తెలుస్తున్న వాటి ఆధారంగా ఏం తెలుస్తుంది? ఆలోచనలు, భావాలు మనలోనే పుడుతున్నాయి. లోపలికి వెళ్ళు అని ఎందుకు చెబుతారంటే, లోపలికి వెళ్ళడం అంటే నువ్వేదో ధ్యానము తపస్సు చేయటం అని కాదు. లోపల భావాలు గమనించుకో. కాసేపు కళ్ళు మూస్తే తప్ప భావాలు గమనించడం కుదరదు. ఎందుకని? కళ్ళు తెరిచుంటే బయట అన్ని కనపడుతుంటాయి. కొంచెం ఏకాంతంగా శబ్దాలు లేని చోట కూర్చోమని చెబుతారు. ఎందుకంటే చెవులకు మూయడం కుదరదు. కుదిరితే మూసేయమని వస్తే పెట్టుకోండి. ఇప్పుడు రకరకాలు వచ్చిన శబ్దాలు వినపడకుండా కూడా, అది మీ ఇష్టం. అది లోపలికి వెళ్ళటం కోసం అంతే. లోపలికి వెళితే ఏమర్థమైందంటే నా లోపల నాకు ఉద్భవిస్తున్నాయి ఆలోచనలు, భావాలు పుడుతున్నాయి. లోపల పుట్టినాక తెలుస్తుంది, నాకు స్ఫురణ అనిపిస్తుంది. ఆ తెలియటము, అనిపించటము అనేది మొదలైనాకే నాకు అన్నీ తెలుస్తున్నాయి. అంతకు ముందే ఉందో నాకు తెలియట్లే. అంతకు ముందుదే మూలము అన్నారు.
మూలం లేకుండా కొన్ని పుట్టవుగా ఎక్కడి నుంచి పుడుతుంది? అది నాలో ఒక ఆలోచన పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? భావం పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? ఓ భయం పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? ఓ కోరిక పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది? ఆ పుట్టిన దాని మూలం తెలుసుకో అన్నారు. మూలం అంటే వెళ్ళిపోయి మూలంగా లోపల ఏదో ఉంటుందని కదా. మన శరీరం ఎంత ఉంది, ఆ లోపల ఎంత ఉంది, ఆ మూలం ఎంత ఉంటుంది తెలుసుకోవడానికి. తవ్వుకుంటూ వెళ్ళడానికి ఇదేమన్నా నేల కాదు. అలాగే భాష మాట్లాడుకోగలం, ఇంకోలా మాట్లాడలేం. అంటే తెలుస్తున్న స్థితికి, నాకు తెలియబడుతున్న స్థితి అంటే ఆ వచ్చిన ఆలోచనలు కానీ అనిపిస్తున్న స్థితి కానీ ఏదుందో, తెలియబడుతున్న స్థితి ఏదుందో దానికి మూలం ఏంటి అంటే తెలియనటువంటి స్థితి. ఎందుకని మూలం తెలియట్లేదుగా. తెలియటం లేదంటే లేదని కాదు, లేకపోతే ఉన్నాయట్టు వస్తాయి, తెలుస్తున్నాయి రావుగా, అక్కడి నుంచే వస్తున్నాయిగా, నాలోనే పుడుతున్నాయిగా. అంటే నాలోనే తెలియని స్థితి నుంచి తెలుస్తున్నాయి పుడుతున్నాయి. కాబట్టి తెలియని స్థితికి వెళ్ళు అని చెప్పారు. అంటే ఏంటి తెలియని స్థితి? అంటే తెలుసుకోవటం ఆపే, అంతే. సింపుల్ థింగ్, ఏం లేదు అందులో, అద్భుతం ఏం లేదు. తెలుసుకోవటం ఆపేయి, తెలుస్తున్నవి ఆపేయి, తెలిసినా పట్టించుకోకుండా ఆపేయి. ఇప్పుడు తెలుసుకోవటం ఎలా ఆపేయనండి అంటారు. అదే సాధన. కూర్చో, ఆలోచనలు వస్తాయి, భావాలు వస్తాయి, తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆడితో నాకు పని లేదు, నాకు అవసరం లేదు, నేను అసలు వీటి మూలం ఏంటని ఆ తెలియని స్థితిని తెలుసుకోవాలనుకుంటున్నాను అని కూర్చో. తెలియని స్థితిని తెలుసుకోవడం అంటే ఏంటి? అక్కడ ఏమన్నా అద్భుతం ఉందా? ఏం అద్భుతం ఉంది? నువ్వు రోజు నిద్రలోకి తెలియని స్థితికి వెళ్తున్నావు, అందుకే నీకేం తెలియదు అక్కడ. అందులో అద్భుతం లేదు. అందుకే అసలు ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞాన మార్గంలో మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు, మంత్రతంత్ర యంత్రాలు ఉండవు. అసలు భౌతికంలో మీరు వినియోగించుకుంటున్న దేనితోనూ అవసరం లేదు, అవి లేవు అక్కడ. భౌతికంలో శరీరపరంగా మీకు ఇంక మేము బోల్డ్ నమ్మకాలు ఏర్పరుచుకున్నామంటే అది శరీరపరమైన విషయం. మీ నమ్మకాల జోలికి అసలు నేను రావట్లే. భౌతిక జీవితంలో ఒక రకమైనటువంటి పరిమిత భావనలో ఈ శరీరం నేనని ఉంటాం కనుక అసలు మనం ఈ శరీరం నేననే భావనతో చేసే అన్ని పనులు, ఏ పనైనా సరే అది పరిమితంగానే ఉంటుంది కనుక. అంటే మనం ఏదైనా తిన్నా, తాగినా, చేసినా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసినా వాటికి ఒక సమయం ఉంటుంది, ఒక పరిమిత స్థితి ఉంటుంది, ఒక పరిమిత ప్రయత్నం ఉంటుంది, ఒక పరిమిత ఫలితం ఉంటుంది, ఒక పరిమిత అనుభవం ఉంటుంది. అన్ని పరిమితంగానే ఉంటాయి. అన్ని పరిమితాలన్నీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ పరిమిత భావనలో జీవించే మనుషులు వారి వారి అభిప్రాయాలను బట్టి ఇష్టాలు, అయిష్టాలు, అనేక రకాలైనటువంటి నచ్చటాలు, నచ్చకపోవటాలు, అభిప్రాయాలలో సత్యాలు, అసత్యాలు, అనేక రకాలైనటువంటి నమ్మకాలు, విధానాలు ఏర్పరుచుకోవచ్చు. అది ఎవరిష్టం వారిది. ఆ పరిమిత భావనలో, భౌతికతలో, శరీర భావంతో ఏర్పరుచుకోబడినటువంటి దైవభావాలు కానీ, మతభావాలు కానీ, అవి కూడా మీ నమ్మకాలు, మీకు సంబంధించినటువంటి మీ సొంత విశ్వాసాలు, అభిప్రాయాలు. వాటి జోలికి అసలు ఎవరు రారు. అవి అనేకంగా ఉంటాయి. మామూలు కుటుంబ భావాలు ఎలా ఉంటాయో, నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది, నా భార్య మంచిది, నా భర్త మంచోడు, నా తల్లిదండ్రులు మంచోళ్ళు, మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళు, మేమందరం మంచోళ్ళం, ప్రపంచంలో మిగిలిన వాళ్ళంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, బాధ పెట్టేస్తున్నారు, కష్టపెట్టేస్తున్నారు. ఇలా ఉండొచ్చు. మేము మంచోళ్ళం అనేది మా అభిప్రాయం, మా నమ్మకం. వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెడుతున్నారు అనేది మా నమ్మకం, మా విశ్వాసం. అలాగే మళ్ళీ మేము మా కుటుంబంలోకి వచ్చేటప్పటికి నేను బాగా మంచిదని మా ఆయన వేపుకు తినేస్తున్నాడు, లేదా నేను బాగా మంచివాడిని మా ఆవిడ ప్రాణం తీసేస్తుంది, పిల్లలు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇవి ఎవరి నమ్మకాలు వాళ్ళ, ఎవరి విశ్వాసాలు వాళ్ళ, ఎవరి మీద వాళ్ళకు ఉండే అభిప్రాయాలు వాళ్ళ, ఎదుటోళ్ళ మీద ఉండే అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు ఏర్పరుచుకున్నవి. ఇలా మనుషులు ఎలా సొంత అభిప్రాయాలు, సొంత ఇష్టాలు, సొంత సత్యాలు పరిమితిలో శరీర భావంతో జీవించేటువంటి జీవన విధానంలో ఏర్పరుచుకుంటారో అలాగే దేవుళ్ళ పట్ల ఏర్పరుచుకుంటారు, మతాల పట్ల ఏర్పరుచుకుంటారు. ఎందుకంటే అది శరీరపరంగా అసలు అలా ఏర్పరుచుకోకుండా జీవితమే సాగదు. నేను మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, నేను మంచిదాన్ని కాదు, నువ్వు మంచిదానివి కాదు. అలా ఒక విషయం, ఒక వస్తువు, ఒక పదార్థం అన్నీ విభేదత్వంతో ఉంటాయి. ఇష్టము, అయిష్టము అక్కడే ఏర్పడుతుంది. అక్కడే ఇష్టమంతా సుఖాలు అవుతుంది, అయిష్టమంతా దుఃఖాలు అవుతుంది. ఇది ఎవరు తయారు చేసుకున్న సృష్టి. ఇవే నమ్మకాలు. ఇలాగే ఉంటాయి నమ్మకాలు. అంటే ఇంతే, నా భావం నాది, నా గొడవ నాది. కాబట్టి ఆత్మజ్ఞాన మార్గంలో అది దేవుడైనా, మతమైనా, మార్గమైనా, గురువైనా, విధానమైనా పరిమితత్వానికి సంబంధించినవి ఎవరి సొంత వాళ్ళే. ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. దానికి దీనికి అసలు సంబంధం లేదు.
ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకోవడం, ఇది ప్రాసెస్ అంతే. దీనికి మతాలతో సంబంధం లేదు, మార్గాలతో సంబంధం లేదు, గురువులతో సంబంధం లేదు, జ్ఞాన గ్రంథాలతో సంబంధం లేదు. సంబంధం లేదంటే ఏంటి? అక్కడ జరిగే ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులు, పరిమిత విధానాలు అనేవి ఎవరి సత్యాలు వాళ్ళే. అనేకం ఉంటాయి, అనేకం ప్రయాణించవచ్చు. అని ఇక్కడ సంబంధం ఏంటి అంటే నీతో నీకుండే సంబంధం. అది ఆత్మజ్ఞానం అన్నా ఆధ్యాత్మిక చదువు అన్నా మొత్తం సంబంధం నీతో నీకు ఉంటుంది. మరి మత సంబంధాలు ఏంటి, దైవ సంబంధాలు ఏంటి, గురు సంబంధాలు ఏంటి, ఈ దైవ విధానాల సంబంధాలు ఏంటి, ఈ పద్ధతులు ఏంటి, ప్రపంచం ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి, ఎన్ని రకాలు ఏర్పడినవి ఏంటి అంటే అవన్నీ నిన్ను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. అంతే సింపుల్. భౌతికంలో నిన్ను మంచిగా బ్రతికించడానికి మార్గదర్శనం చేస్తే, ఆధ్యాత్మికతలో నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నిన్ను నీ లోపలికి పంపుతాయి. అయితే మంచిగా బతకడానికి మార్గదర్శనం చేసిన మార్గదర్శనమే తప్ప ఇలా ఉండనే తప్ప గుణమార్పు నువ్వే చేసుకోవాలి. అలా ఉండాల్సింది నువ్వే, జీవించాల్సింది నువ్వే. అది భౌతికమైన మొత్తం భౌతికంలో ప్రాధాన్యత నీదే. ఆధ్యాత్మికతలో అయినా నీ లోపలికి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకోవాలి, అక్కడ ప్రాధాన్యత నీదే. అందుకని ప్రాధాన్యమైన విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెబుతున్నా. మిగిలిన చెడ్డయ్యి మంచి తక్కువ అంటలా. నువ్వు ప్రాధాన్యమైన విషయం, అది భౌతికమైన ఆధ్యాత్మికమైన. నీ తర్వాత మతం, నీ తర్వాత దేవుడు, నీ తర్వాత గురువు, నీ తర్వాత జ్ఞానం. ఎందుకని అవన్నీ నిన్ను ప్రోత్సహించడానికి అంతే. నువ్వు లేనప్పుడే లేవు. ఈ సత్యాన్ని గుర్తించండి. నువ్వు ఆచరిస్తేనే అది ఉంది. ఏదైనా నువ్వు చూడకపోతే అసలు అది లేదు, నువ్వు గమనించకపోతే అది లేదు. నువ్వు రెప్పకొడితే సృష్టి లేదు, నువ్వు నిద్రపోతే సృష్టి లేదు. మళ్ళీ నువ్వు మేలుకుంటే ఉందని చెబుతావు అంతే. అది కూడా నీకుంది, మళ్ళీ నిద్రపోతున్నోడికి లేదు. మతమైన అంతే, దేవుడైన అంతే, గురువైన అంతే, జ్ఞానమైన అంతే, ఏదైనా అంతే, నువ్వు ఉంటేనే. అందుకని ఇక్కడ ప్రాధాన్యమైన అంశం నువ్వు. ఆ నువ్వు అన్నప్పుడు నేను, మనం ఎవరికాళ్ళం నేను నేను నేను. ఆ నేను విత్తన దశలో ఉన్నప్పుడు అది పాక్షిక సత్యం, చిన్న సత్యం అంతే. ఆ నేను యొక్క సంపూర్ణత్వం ఏంటి అంటే తెలుసుకునే అవకాశం మనిషికి ఉంది. ఒక విత్తనం మహావృక్షం ఎలా అవ్వగలదో అలా మనిషి తాను అనంత విశ్వమే అని తెలుసుకోగలడు. విత్తనం మహావృక్షం అవడం అనేది పొందటం కాదు. విత్తనం ఏం కొత్త స్థితిని పొందట్లేదు, అది ఆల్రెడీ మహావృక్షం నుంచే వచ్చింది. అది మహావృక్షంలో భాగమే, మహావృక్షంలోదే విత్తనంగా ఉంది. విత్తనము మహావృక్షం వేరు వేరు కాదు. వృక్షాలు లేకుండా విత్తనాలు లేవు, విత్తనాలు లేకుండా వృక్షాలు లేవు. రెండు ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉన్నటువంటి సంయోగాలు. అవి విడిపోయి ఉన్నాయి కాదు, అవి ఆల్రెడీ కలిసే ఉన్నాయి. చెట్లులోనే విత్తనాలు ఉన్నాయి, విత్తనాల్లోనే చెట్లు ఉన్నాయి. రెండు ఏకంగానే ఉన్నాయి. అనేకత్వం లేదు అక్కడ, అది ఏకత్వమే ఉంది. ఆ ఏకత్వాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత అంతే. వేరువేరుగా ఉందని అనిపించే భావన ఉందే, ఆ అనిపించే భావన మిథ్యాభావన, పరిమిత భావన. అంటే సంపూర్ణత్వాన్ని గ్రహించినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. దాన్ని మిథ్యని, భ్రమని, మాయని అన్నారు. ఏకత్వం అనేకత్వం లాగా అనిపిస్తున్నది. ఎందుకని ఏకత్వ స్థితిని మనం తెలుసుకోవట్లేదు కనుక. విత్తనాలన్నీ చెట్లలోంచి వచ్చినాయి. చెట్లలోంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్టులోంచి విత్తనం తయారైంది. చెట్టులోంచి ఓ పువ్వు వచ్చింది, అది కాయ అయింది, అది పిండి అయింది, కాయ అయింది, పండు అయింది, ఆ పండు అయింది, విత్తనం అయింది. విత్తనాలు చెట్టులోంచి ఆవిర్భవించినాయి. చెట్టు శక్తే విత్తనాలు. విత్తనం వేరు, చెట్టు వేరు కాదు అసలు. కానీ మనకి విత్తనాలు వేరువేరుగా అనిపిస్తాయి, కాయలు వేరువేరుగా అనిపిస్తాయి, పళ్ళు వేరువేరుగా అనిపిస్తాయి, పువ్వులు వేరువేరుగా. ఎందుకని వేరువేరుగా అనుభవిస్తాం మనం వాటిని తీసుకొని. కానీ మొత్తం చెట్టే. పువ్వులు చెట్టే, కాయలు చెట్టే, ఆకులు చెట్టే, కొమ్మలు చెట్టే, రెమ్మలు చెట్టే, విత్తనాలు చెట్టే, అంత చెట్టు అది. మొత్తంగా దాని విశ్వస్వరూపం ఏంటి? విశ్వరూపం దానిదంటే చెట్టు. ఏక పేరు ఏంటి దానికి? ఒకే పేరు ఏంటి? భిన్నత్వం లేని ఏక పేరు ఏంటంటే చెట్టు. చెట్టులో భిన్నత్వాన్ని ఎత్తుక్కోవాలి అంటే ఏంటి? వేళ్ళు ఉన్నాయి, కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. ఇన్ని వేరువేరుగా ఎత్తుక్కోవచ్చు. కానీ వేరువేరులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒకే చెట్టులో ఉన్నాయి. అలాగే అనంత విశ్వం అనేటువంటి ఒకే దాంట్లో వేరువేరుగా అనిపిస్తున్న భావనలు, అది అనిపిస్తున్న భావనలో అంతే తప్ప ఇది ఊరికి అనిపిస్తున్నాయి. ఆ అనిపించే వాటి యొక్క మొత్తం స్వరూపం తెలుసుకోగలిగితే అది ఏకత్వం అని తెలుస్తుంది అంతే.
అలానే ఏకత్వం తెలిసింది కదా, ఇప్పుడు చెట్టు అని తెలిసింది కదా, కొమ్మలు కనపడవా రెమ్మలు కనపడవా అంటే అవన్నీ చెట్టేగా, అవన్నీ కలిపితే చెట్టు అని తెలుస్తుంది అంతే. అలాగే జీవన్ముక్త స్థితి, ఏకత్వ స్థితి, అనంత ఆత్మశక్తి స్థితి అంటే ఏమీ లేదు. ఇలా ఉన్న సృష్టి ఇలాగే ఉంటుంది, ఏ మాత్రం మార్పులు చెందదు. మన శరీరం మారదు, దాని అవసరాలు మారవు, ప్రపంచం మారదు, అసలు ఏమీ మారదు, అంతా ఇలాగే ఉంటుంది. కానీ ఇది మొత్తం కలిపి ఒకటే చెట్టులాగా అని తెలుస్తుంది అంతే. అప్పుడు ఒకటే అని తెలిసినప్పుడు నేను విభిన్నం అని ఎలా అనిపిస్తుంది? మనకు అనిపించదుగా. నేను కూడా ఒకటే, నేను ఒకటే. ఇప్పుడు ఒకటే అయితే ఇంకా మాట్లాడేది ఏముంది? ఒకటే అయితే గొడవ ఎక్కడుంది, ఘర్షణ ఎక్కడుంది, భయం ఎక్కడుంది, బాధ ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? అలాంటి ఒక భావ మార్పు జరుగుద్ది తప్ప పొందేది ఏం లేదు. ఆల్రెడీ అది అయ్యే ఉన్నాం. ఆకు చెట్టు అయి ఉంది, పువ్వు చెట్టు అయి ఉంది, కాయ చెట్టు అయి ఉంది, వేరు చెట్టు అయి ఉంది, కాండం చెట్టు అయి ఉంది, కొమ్మ చెట్టు అయి ఉంది, విత్తనాలు చెట్టు అయి ఉన్నాయి. కానీ దేనికి దానికి పేర్లు చెప్పుకున్నప్పుడు విడివిడిగా 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 మనం భావించుకుంటున్నాం తప్ప విడివిడిగా లేవు. మొత్తం కలిపితే చెట్టు అని చెబుతున్నారు అంతే. ఆధ్యాత్మికత, అద్వైతం ఇంకేం లేదు, ఆత్మశక్తి అంటే ఇంకేం లేదు, ఇంతే. మీరు విడివిడిగా చెప్పిన పేర్లన్నీ సార్ చెట్లోయే, మొత్తం కలిపితే దాన్ని చెట్టు అంటారు. ఇప్పుడు ఇవన్నీ విడిగా తీసేయండి, వేళ్ళు తీసేయండి, కాండం తీసేయండి, కొమ్మలు తీసేయండి, చెట్టులు ఆకులు తీసేయండి, కాయలు తీసేయండి, పువ్వులు తీసేయండి. ఇప్పుడు చెట్టు ఉంది అక్కడ? చెట్టు ఉండదు. మొత్తం కలిపితే చెట్టు, ఒకటే పేరు. మీరు విడివిడిగా చెప్పాలనుకుంటే బోల్డ్ పేర్లు చెప్పచ్చు. పేర్లు చెబుతున్నది కేవలం భావనే తప్ప వ్యావహారిక సత్యంగా ఉపయోగార్థం విడివిడిగా పేర్లు చెప్పుకుంటున్నాం. నాకు కాయ కావాలి, నాకు పువ్వు కావాలి, నాకు ఆకు కావాలి, అలా చెప్పుకుంటున్నాం అంతే. కానీ అది చెట్టు. అలాగే ప్రాపంచిక జీవితంలో నేను, మీరు, జంతువులు, వృక్షాలు, ఇక్కడ ఉన్న కనపడుతున్న అన్నీ కూడా విభిన్నంగా అనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఎందుకనంటే మనం శరీర భావనతో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం కనుక, ఆధార మూల భావాన్ని మనం పట్టుకోవట్లేదు కనుక, ఆ మూల భావాన్ని పట్టుకొని చూస్తే ఇన్ని విభిన్నత లేవు, ఉన్నదంతా ఒకటే. దాన్నే సృష్టి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అని శక్తి అన్నారంతే. మూలభావంలో శక్తి, మూలభావంలో చెట్టు. విభిన్నంగా చెప్పాలంటే అనేకం ఉన్నాయి. దాంట్లో విభిన్నతలన్నీ ఎక్కడ ఉన్నాయి? చెట్టులోనే ఉన్నాయి. విభిన్నతలు ఎందుకు చెబుతున్నాను? వ్యావహారిక సత్యం కోసం ఆ పేర్లు చెబుతున్నా. కానీ మొత్తంగా చెట్టు. విభిన్నతలన్నీ తీసేస్తే చెట్టు ఉంటుందా? ఉండదు. అలాగే సృష్టిలో విభిన్నంగా అలా అనిపిస్తున్నాయి తప్ప అది మొత్తంగా శక్తి. అది శక్తి అని తెలుసుకుంటే శక్తి ఎప్పటికీ శాశ్వతమైంది, నువ్వు కూడా శక్తివే. ఇప్పుడు చెట్టుకి ఆకులు వస్తే రాలిపోతాయి, అలాగే మనుషులు పుడతారు, వస్తారు, రాలిపోతారు, జంతువులు వస్తాయి, పుడతాయి, రాలిపోతాయి. ఇదంతా ఒక పరిణామ క్రమం అనేది ఆ విభిన్నతలో మనకి జరుగుతున్నది తప్ప ఏకత్వంలో అది లేదు. ఏకత్వంలో శక్తికి అసలు నశింపు లేదు. దానిలో రూపం ధరించడం, రూపం కోల్పోవడం అనేటువంటి గుణాలు, లక్షణాలు శక్తి యొక్క శక్తులు. అది వ్యక్తీకరించబడుతూ రూపం ధరిస్తుంది, మళ్ళీ రూపాన్ని కోల్పోయి శక్తిగా అయిపోతుంది. తనలోనే తాను రమించుకుంటుంది, తనలోనే తాను కదులుతుంది. ఆ స్థితిని కేవలం అర్థం చేసుకోవడమే అంతే. ఆ స్థితి అర్థమైన రోజు అహంకారం అదే పోతుంది. అహం అన్నప్పుడు రెండవ వాళ్ళు ఉంటే నేను. ఇప్పుడు భార్య ఉంది, భర్త ఉంది, ఇద్దరు ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి గొడవ పడుతూ ఉంటాం. ఇద్దరు లేవా? ఉన్నాం. ఎందుకు లేవు? నిజమే అది. కానీ ఈ ఇద్దరు, ఇలాంటి ఇద్దరులు ఎంతోమంది, ఇలాంటి సృష్టి అంతా విడివిడిగా కనపడుతున్నాన్ని ఒక చెట్టులో విడివిడి భాగాలలాగా మొత్తం కలిపితే చెట్టులాగా అలా విశ్వశక్తి మొత్తం ఒకటే. నేను ఆ విశ్వశక్తి నేను భావన కలిగి, నాకు ఎదురుగా భార్య ఉంటుంది, ఎదురుగా భర్త ఉంటాడు, కానీ ఘర్షణ రాదు. ఎందుకు రాదు అంటే ఏకత్వ భావనలోనే ఉంది. అది ఏకత్వ భావన అర్థమైంది నాకు. జీవించేటప్పుడు జీవన విధానం ఉంటుంది అంతే. ఇంకా ఈ ఘర్షణలో, కోపతాపాలు, ఈ పరిమిత భావంలో పుట్టిన అన్ని పోతాయి, నశించిపోతాయి. అందుకని మూలంలోకి వెళ్ళటమే. మనం దీన్ని రోజు అనేక రకాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప సత్యం ఒకటే. కానీ సత్యాన్ని అనేక రకాలుగా మన బుర్రకు అర్థం అవడం కోసం చెప్పుకోవాల్సిందే. ఎందుకని మనం పరిమిత భావ ప్రయాణం మంది, జీవించక తప్పదు. జీవించేటప్పుడు ఏమైంది? శరీరం కోసం అన్నీ చేసుకుంటున్నాం.
ఇప్పుడు మాట్లాడుతున్నాం, నేను శరీరం అనే భావన పెరుగుద్ది, చూస్తున్నాం శరీరం అనే భావన పెరుగుద్ది, వింటున్నాం శరీరం అనే భావన పెరుగుద్ది, వాసన చూస్తున్నాం శరీరం అనే భావన పెరుగుద్ది, గాలి పీల్చుకుంటున్నాం శరీరం అనే భావన పెరుగుద్ది, ఆహారం తింటున్నాం శరీరం భావన పెరుగుద్ది. మొత్తంగా మనం జీవన విధానం ఉదయం మెలకువ నుంచి రాత్రి నిద్రపోయే వరకు శరీర భావమే పెరుగుద్ది. ఎందుకని అది సహజ జీవితం. అలాగే ఎలా జీవించినా అలాగే జీవించాలి. అలా జీవిస్తే శరీరం నేననే భావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భావం అలాగే ఉంచుకొని ఈ శరీరానికి ఆధారమైన మూలశక్తిని, నీలోనే ఉన్నటువంటి ఆలోచన రూప, ప్రాణ రూప, అహం రూప, నీలోనే స్ఫురణ రూప శక్తి స్వరూపంగా ఉండి నిన్ను కదుపుతున్నటువంటి నీ శక్తి ఏదుందో లోపల, కాసేపు లోపల కూర్చో. దాన్ని కూడా దినచర్యలో భాగంగా పెట్టుకో. అది అహాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్నప్పుడు, అహంకారం అంటే పొగరు, కోపము, ఈ మనుషుల్ని ఏమి అనకుండా ఉండలేకపోవడం, స్పందించకుండా ఉండలేకపోవడం, ఇవైతే ప్రాక్టీస్ చేసుకోవాలి ఎవరికాళ్ళు. ఎందుకు నాకు ఈ గోలని ప్రాక్టీస్ చేసుకోవటం తప్ప దానికి ఏం అడ్డదారులు లేవు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు, అందరూ అన్ని సంబంధాలు అరుచుకుంటుంటారు, కరుచుకుంటుంటారు, కోపతాపాలు వస్తుంటాయి. సహజం మనుషులకి పరిమిత భావనలో నేనని. ఒకవేళ అవి పోగొట్టుకోవాలనుకోండి, నేను పోగొట్టుకోవాలని అనుకోవటమే అంతే, దానికి ఇంకో దారి లేదు. కేవలం నేను పోగొట్టుకోవాలి అనుకోవాలి అంతే తప్ప అదేమి మనం షార్ట్ కట్ మార్గాలు ఉపయోగించి కోపం వస్తే 10 లెక్క అయ్యి, గాలి ఎక్కువ పీల్చి తక్కువ పీల్చి వదిలేయి అనే ఇవన్నీ ఏం చెప్పుకున్నా నువ్వు సంకల్పించుకోవాలి. అంతే సింపుల్. నేను కోపగించుకోకూడదు అని నన్ను తిట్టినా సరే. బుద్ధుడి మొహం మీద ఉమ్మూసారు. ఆయన షార్ట్ కట్ మార్గాలు ఎలా ఉమ్మూసినప్పుడు బుద్ధ భగవానుడికి ఎందుకు కోపం రాలేదంటే, ఎదుట వాళ్ళకి తెలియదు వాళ్ళు శరీర భావంలో ఉన్నారు, నాకు తెలుసు నేను శక్తి భావంలో ఉన్నాను, ఏదో పాపం తెలియక ఉమ్మూసాడు, ఏమైంది, నేను చెడ్డోడిని అయితే కాదు, ఆ విషయం నాకు తెలుసు, ఆయనకి తెలియదు ఉమ్మూసాడని శాంతంగా ఉన్నా. అంతే మనం అలా ఉండగలగటమే. అది మనకు మనమే ఇచ్చుకోవాల్సిన ట్రైనింగ్. నేను కోపగించుకోకూడదు, చెడు గుణాలు వదిలేదు. అదేగా గుణమార్పు అని చెప్పేది. గుణమార్పు అంటే అదే. అనేక సార్లు బుద్ధుడిని తిట్టారు, మౌనంగా వెళ్ళిపోయాడే. మౌనంగా వెళ్ళడం నేర్చుకో, తిరిగి తిట్టాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏది ఒకవేళ అహం ఎలా తగ్గించుకోవాలి అంటే, నీకు నువ్వు చెప్పుకో, నేను కోపగించుకోకూడదు, నేను తిట్టకూడదు, నేను అరవకూడదు, అసలు అన్నింటిలో కల్పించుకోకూడదు, ఎందుకు ఊరికి నేను అన్నింటిలో కల్పించుకుంటున్నాను, అలా నీకు నువ్వే చెప్పుకో. అంతకు తప్ప మార్గం లేదు. ఎక్కడ నువ్వు స్లిప్ అవుతున్నావో, ఎక్కడ నువ్వు పొరపాటు పడుతున్నావో, ఎక్కడ నువ్వు గందరగోళ పడుతున్నావో, ఎక్కడ నువ్వు ఈ అహంకారాన్ని ఆపుకోలేకపోతున్నావో, ఎవరైనా నేనైనా సరే, నాకు బోల్డ్ ప్రాబ్లం ఉంది, నాకు నేను చెప్పుకుంటా ఉంటాను. అందుకే చెప్పా, అరే మళ్ళీ పొరపాటు పడిపోయానే, మళ్ళీ కోపం వచ్చేసిందే, మళ్ళీ అరిసేసానే, మళ్ళీ తప్పు చేసానే, మళ్ళీ ఎక్కడైతే అక్కడ మళ్ళీ చెప్పుకో. తప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, గుణమార్పుతో తెచ్చుకోవాలి, మంచితోనే నడవాలి అని నీకు నువ్వే చెప్పుకో. అహం అంటే నేను, ఆ నేనుకి నువ్వే చెప్పుకోవాలి. ఉద్ధరేదాత్మదాత్మానం, నేనుకు నేనుతో అని చెప్పాలి, నీకు నువ్వే చెప్పుకోవాలి. షార్ట్ కట్ మార్గాలు అసలు ఏమి ఉండవు అక్కడ. కోపం పోవటానికి ఇది, తాపం పోవటానికి అది ఏమి ఉండవు. ఒకవేళ ఉన్నట్టు అనిపిస్తాయి, అది కూడా చెబుతున్నా మీకు. ఉన్నట్టు అనిపిస్తే ఏంటో చెప్పనా, ఇప్పుడు మన ఇంట్లో ఉంటే ఘర్షణలు, గొడవలు, గోలలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, ఈ పిల్లలు, గొడవ, గోల, భార్య, పిల్లలు, భర్త, ఏదో ఒకటి ఉంటుందిగా. ఇంట్లో ఉంటే మీరు సొంతోళ్ళుగా రోజు వాళ్ళు మనకి చేయాలి, మనం వాళ్ళకి చేయాలి, మళ్ళీ వీటన్నిటికీ బతకాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఇవన్నీ రోజు మైండ్లో గందరగోళంగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఏ గురువు దగ్గరికి వెళ్ళిపోయి, ఏ ఆశ్రమానికి వెళ్ళిపోయి, ఏ ఉపన్యాసానికి వెళ్ళిపోయి ఇవన్నీ మర్చిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉండి హాయిగా గురువుల చుట్టూ తిరుగుతూ, పుణ్యక్షేత్రాల్లో తిరుగుతూ, ప్రదేశాల్లో తిరుగుతూ నేను శాంతిని పొందేశాను అనుకుంటారు. ఏం శాంతిని పొందావు? నీకెక్కడ అలజడులు ఉందో ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళేవంతే. ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్తే నీకు ఎప్పుడు శాంతిగానే ఉంటుంది. అలజడు కల్పించేవాళ్ళు అక్కడ లేరుగా. అక్కడికి వెళ్ళి ఊపిరి పీల్చి కిందకు వదులు, ఇచ్చేయి అచ్చేయి అంటే చేస్తున్నావు, ఓకే బాగానే ఉంది. వాళ్ళు చెప్పినాయని వింటున్నావు, ఇంట్లో వాళ్ళు చెప్పినాయి అన్నావు. వాళ్ళ ఘర్షణ ఎందుకు వస్తుంది? ఒక గురువు చెప్పింది వింటావు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేయమని చెబుతావు, చేస్తావు. అక్కడ వాళ్ళ ప్రిన్సిపల్స్ ప్రకారం జీవిస్తావు. వాళ్ళు బోల్డ్ రూల్స్ పెడతారు అక్కడ. నువ్వు ఏ ఆశ్రమానికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళి, ఏ మఠానికి వెళ్ళి, ఏ పీఠానికి వెళ్ళి, ఏ నేర్పే ప్రదేశానికి వెళ్ళు, వాళ్ళకి తగ్గట్టు నువ్వు ఉండాల్సిందే. అక్కడ వాళ్ళు ఏం పెడితే తినాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, ఉండాలి. నువ్వు ఇంట్లో అలా ఉంటావు. ఇంట్లో అలా ఉంటే గొడవ కూడా ఉండదుగా. కాదు, ఇంట్లో పెత్తనం చేయాలి, నాకు తెలుసు, నాది,
నాది కనుక నా ఇష్టం వచ్చినట్టు నడవాలి, నేను చెప్పినట్టు నడవాలి, ఇంకోలా నడిస్తే అది కరెక్ట్గా వెళ్తుందో లేదని భయం. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, మన మానసిక స్థితికి అది ఎవరిదో, నువ్వు ఆశ్రమంకి వెళ్ళావో, పీఠానికి వెళ్ళావో, మఠానికి వెళ్ళావో, పుణ్యక్షేత్రానికి వెళ్ళావో, ఎక్కడికైనా వెళ్ళి నీ మత సంబంధం ఏంది, అందులో నీ బాధ్యత లేదు, నీకు సంబంధం లేదు, దాని మీద నీకు ఎటువంటి హక్కు లేదు, దానికి నీ మీద ఎటువంటి హక్కు లేదు. ఇద్దరు అసలు సంబంధ బాంధవ్యం లేని వాళ్ళు కూర్చున్నారు, ఏదో ఒకటి భక్తుడు దేవుడనో గురువు శిష్యుడనో, అసలు సంబంధ బాంధవ్యాలు లేవు, ఇద్దరికి బాధ్యతలు లేవు, ఒకరి బాధ్యత ఒకరికి లేదు, సంబంధ బాంధవ్యాలు లేవు. అలాంటి చోట అసలు ఘర్షణ గొడవ ఎందుకు వస్తుంది? నువ్వు అంగీకరించి వాళ్ళు చెప్పిందంతా వినడానికి వెళ్ళావు, నువ్వే ముందు ప్రిపేర్ అయిపోయావు వాళ్ళకి, నేను వాళ్ళు చెప్పిందంతా వినాలి, వాళ్ళ రూల్స్ ప్రకారం నేను ఉండాలి, నువ్వే ప్రిపేర్ అయ్యి వెళ్ళావు. అందుకని నువ్వేదో మానసిక శాంతిని పొందేశాను అనుకుంటావు, పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి. నేను వాటిని తక్కువ చేయటంలా, నీ లోపల జరుగుతున్న చర్యను గమనించు అంటున్నా. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాగానే మామూలు అయిపోతావు, ఇంటికి రాగానే చిచ్చి భరించలేకపోతున్నాం, వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. అక్కడెక్కడో నాకు శాంతిగా ఉంది, హిమాలయాలకు వెళ్ళిపోతా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతా, ఇక్కడికి వెళ్ళిపోతా. ఒరే నాయన, బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, కర్తవ్యాలు లేని చోట ఎక్కడున్నా నువ్వు శాంతిగానే ఉంటుంది. అవన్నీ చోటే కదా నువ్వు అవన్నీ పూర్తి చేయాలి కదా, మరి అవన్నీ ఎగ్జామ్స్ కదా, పరీక్షలు కదా, రాసి పాస్ అవ్వాలి కదా. వాళ్ళని నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు వాళ్ళకు ఉపయోగపడాలి కదా. నేను బంధాలు వేసుకున్నావు కదా. కాబట్టి ఎవరికైనా అలా అనిపిస్తుంది, ఓ సోదరికైనా ఓ సోదరుడికైనా, నాకైనా అలాగే అనిపిస్తుంది. అందుకని యుద్ధక్షేత్రంలో, కార్యక్షేత్రంలో శాంతిని పొందాలి. కురుక్షేత్రం అంటారు, మహాభారత సంగ్రామం జరిగింది కురుక్షేత్రము. కురు అంటే ఏంటి? కర్ణ, చేయుట. క్షేత్రం అంటే ప్రదేశము, చేసే ప్రదేశం ఏంటి? మన శరీరమే. మన శరీరమే కురుక్షేత్రం. మన శరీరం నిత్యం కురుక్షేత్రమే. ఇందులో ఎవరెవరికి యుద్ధం జరిగింది? పాండవులకి, కౌరవులకి. పాండవులు ఎవరు? 5. 5 ఏంటి? మన పంచేంద్రియాలు. మన పంచేంద్రియాల శరీరం పాండవులు. మన ఆయుష్ ఏంటి? 100 సంవత్సరాలు. కౌరవులు 100 మంది. ఈ పంచేంద్రియాల శరీరంతో 100 సంవత్సరాలు నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉంటావు. అయితే అలా యుద్ధం చేయాలి అంటే, నేను యుద్ధం చేయలేను, నా వల్ల కావట్లేదు, నేను యుద్ధం చేయను, పారిపోతాను అంటున్నాడు అర్జునుడు. జాగ్రత్తగానండి, మనమే. అర్జునుడు అంటే ఏంటో తెలుసా? ఆర్జన అవసరం ఉన్న ప్రతివాడు. అంటే ఇది కావాలి అనే అవసరం ఉన్న ప్రతివాడు ప్రయత్నించాలి. ఆర్జన అంటే అది. ఆర్జించవలసిన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే. కాబట్టి మనందరం అర్జునుడే. కానీ నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు బాబోయ్, నేను పోరాడలేకపోతున్నా, ఇంద్రియాలు, ఈ సంసారం, ఈ కుటుంబం, నేను యుద్ధం చేయను, అయిపోయింది యుద్ధం, వదిలేస్తున్నాను, నేను పోతే పోయాను, ఉంటే ఉన్నాను అన్నాడు అర్జునుడు. అప్పుడు యుద్ధం తప్పకుండా చెయ్యాలి అని భగవద్గీత బోధించాడు భగవంతుడు. అంటే ఏంటి? నువ్వు ఇలా జీవించాల్సిందే, వెళ్ళాల్సిందే, కుటుంబ జీవితంలోకి వెళ్ళాల్సిందే, సంసార జీవితం గడపాల్సిందే, పంచేంద్రియాలతో నీకు ఇవ్వబడిన శరీరంతో నువ్వు ఈ భూమి మీద జీవించాల్సిందే, ఆ యుద్ధం నువ్వు చేయాల్సిందే. యుద్ధం ఎలా చేయాలో నేను చెబుతా, చూసుకో. ఎందుకు చేయాలో నేను చెబుతా, ఎందుకంటే అది ధర్మము, కర్తవ్యము. నీ ధర్మం నిర్వర్తించవలసిందే, ఆ ధర్మాన్ని నువ్వు చేయాల్సిందే అని దానికి 17 అధ్యాయాలు చెప్పారు ఆయన. ఎన్ని రకాలుగా నువ్వు ఏదైనా యుద్ధం అయితే ఆపడానికి లేదు. అలా యుద్ధం చేస్తూ చేస్తూ 17 అధ్యాయాల్లో ఏం చెప్పారు ఆయన? అనంత ఆత్మశక్తి ఎరుక వరకు నువ్వు వచ్చేసేది చెప్పారు. యుద్ధం ఆత్మని చెప్పలేదే, యుద్ధం చేస్తూ ఎలా రావాలో చెప్పారు. యుద్ధం ఎందుకు అవసరమో చెప్పారు, యుద్ధం ధర్మం అని చెప్పారు. కుటుంబ జీవితాలు వదిలేసి పారిపోవడం కాదు అది, యుద్ధం అక్కడ ధర్మం. అందుకని చక్కగా వెళుతూ ఆ ఒడిదుడుకుల జీవితం భరించలేకపోతున్నానని బాధను కల్పిస్తున్న నీ మనసుని నిగ్రహించుకోవడం మాయంత నీ మనసులో ఉంది, బయట లేదు. మాయంత నీ మనసులో ఉంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇల్లు వదిలిపెట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కసేపల్లిలో గుళ్ళో కూర్చోండి, కసేపల్లి మీకు సంబంధించిన మీ మత ప్రార్థనలను కూర్చోండి, హాయిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మీకు బాధ్యత లేదు, అది మీది కాదు, మీరు దానికి సంబంధించిన వాళ్ళు కాదు. జస్ట్ మీకు వెళ్ళారు, అక్కడ మీకు హక్కులు లేవు, బాధ్యతలు లేవు. మీరు వెళ్తే వద్దనే వాళ్ళు ఉండరు, మీరు వచ్చేస్తే కూర్చోమనే వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతున్నావు ఏంటని ఏడ్చేవాళ్ళు ఉండరు, వచ్చేవి ఎందుకని అడిగేవాళ్ళు ఉండరు.
ఎవరికెవరి మీద హక్కులు లేని చోట, ఎవరికెవరి మీద బాధ్యతలు లేని చోట, ఎవరికెవరికి కర్తవ్యాలు లేని చోట అంత హాయిగా ఉంటుంది. అందుకే స్నేహితులు బ్రహ్మాండంగా తిరుగుతుంటారు. ఇళ్లలో పిల్లల గురించి చెప్పుకుంటారు, మొగుళ్ళ గురించి చెప్పుకుంటారు, కొడుకులు కూతుళ్ళ గురించి చెప్పుకుంటారు. మొత్తం వీళ్ళు ఇళ్ళంతా రోడ్ల మీద పెట్టుకుంటారు. ఎందుకని? కర్తవ్యాలు, బాధ్యతలు, బాంధవ్యాలు లేని స్నేహం అది. సరదాగా కలిసి తిరగటం అంతే. నీ ఏడుపు నీది, నా ఏడుపు నాది, ఏదో ఉంటే కలిసి టీ తాగుతాం అంతే. అంతే బంధత్వం, బంధం ఏం లేదు. అందుకని స్నేహం హాయిగా ఉంటుంది. సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, స్నేహితులతోనే తిరగాలని ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో తిరగాలని అనిపించదు. ఎందుకంటే అనిపిస్తుందంటే మళ్ళీ ఇది భారం అయిపోద్ది. ఇప్పుడు బాధ్యత ఉంది అక్కడ. ఆ స్థితిని కనుక్కోండి. అలా ఎందుకు పెట్టింది సృష్టి అంటే, ఆ బాధ్యతల మధ్య, ఆ కర్తవ్యాల మధ్య నువ్వు అక్కడే కూర్చొని నీ ఇంద్రియాలతో, మళ్ళీ నీ కోరికలతో, నీ కుటుంబ సభ్యులతో నువ్వు యుద్ధం జరపాల్సిందే 100 సంవత్సరాలు. సృష్టి చేసిన ఏర్పాటు, శరీర నిర్మాణమే అలా ఉంది. అందులో నువ్వు గెలవాలి. అందులో ఆ యుద్ధం చేసుకుంటూ మోక్షానికి వెళ్ళాలి. అలా యుద్ధం చేసుకుంటూ మోక్షానికి వెళ్ళడానికి అవసరమైన 17 విధానాలను పరమాత్మ చెప్పారు. అందులో మొదటిది నిష్కామ కర్మయోగము. అంటే అసలు ఏంటి బేసిక్ యుద్ధం ఎట్లా చేయాలి? యుద్ధంలో నేను గెలుస్తానో ఓడిపోతానా? అసలు నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోగలుగుతానో తెలుసుకోలేనా? ఓరే నాయన, నువ్వు ముందు యుద్ధం మొదలుపెట్టు. తెలుసుకోగలుగుతావో లేదు ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది? నీ ప్రయత్నం మీద కదా అది ఆధారపడి ఉంది. నువ్వు యుద్ధం అయితే మొదలుపెట్టు. అంటే జీవితం జీవించడం మొదలుపెట్టు. జీవితంలోకి వెళ్ళు, ఇంద్రియాలతో సాగు, నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలతో సాగు. అయితే ఎలా మొదలు పెట్టాలి? ఆశ లేకుండా ఏ పని చేయలేవు. నువ్వు ఆశించు, ప్రయత్నించు. ఎందుకంటే ఎంతో కొంత రాకపోతే బతకడం ఎలా కుదురుద్ది? పని చేయి. కానీ ఎంత వస్తే అంత దాంతో తృప్తిగా ఉండు. ఇంతే రావాలని నిర్ధారించుకొని దిగులు పడిపోకు. అది నిష్కామ కర్మయోగం అంటే. అంటే అసలు నిష్కామ కర్మయోగం అంటే అసలు ఆశ లేనివాడు ప్రయత్నమే చేయడు కదా. ఇప్పుడు అడుక్కునేవాడు కూడా ప్రయత్నిస్తున్నాడు, అడుక్కోవటం అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని? తినాలి కనుక. కాబట్టి ఫలితం ఆశించకుండా పనిచేయటం ఉండదు. కానీ అక్కడ ఫలితం ఆశించకుండా పనిచేయటం నిష్కామ కర్మయోగం అంటే అర్థం ఏంటంటే, ఫలితం ఎంతే కావాలని ఆశించుకో. ఫలితాన్ని నువ్వు ఫిక్స్ చేసేయకు. ఫలితం తప్పకుండా వస్తుంది. ఫలితం కావాలి, నేను పని చేస్తున్నా అంతే. ఎంత ఫలితం కావాలి అని నువ్వే ఫిక్స్ చేసుకోకు. ఇప్పుడు నాకు 200, 300, 1000 ఇదే ఇంత కావాలి నాకు అని నిర్ధారించుకొని పని చేయకు. మొత్తానికి ఫలితం వస్తుంది, ఫలితం కావాలి. వచ్చిన ఫలితంతో నేను తిని తాగి బతకాలి, మా కుటుంబ సభ్యులను బతికించుకోవాలి. కాబట్టి పని మొదలుపెట్టు. ఫలితం ఆశించే మొదలుపెట్టు. కానీ ఫలితాన్ని ఫిక్స్ చేసుకోబాక బ్రెయిన్లో. అది చెప్పింది. ఇంత ఫలితమే కావాలి నాకని నిర్ణయించుకోబాక. ఎందుకంటే అంత రావచ్చు, రాకపోవచ్చు, అది నీ చేతిలో లేదు. పని చేయడం వరకు నీ చేతిలో ఉంది, ఫలితం ఆశించడం వరకు నీ చేతిలో ఉంది. కానీ నీకు ఫలితం అనేది ఎదుటి నుంచి రావాలి. అది అనేక వ్యక్తుల సమూహాలతో కూడుంది అక్కడ. అందుకని నువ్వు గెలుస్తావా గెలవా అనేది కృష్ణ భగవానుడు చెప్పాలి అర్జునుడికి. ఒకవేళ గెలిస్తే నీ రాజ్యం నీకు వస్తుంది అన్నారు. అంటే గెలిస్తే నువ్వు కోరుకున్న ఫలితం నీకు వచ్చింది, ఫలితం పొందుతూ హాయిగా ఉంటావు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే వీర స్వర్గం వస్తుంది అన్నారు. అంటే యుద్ధం చేయడం ఒక వీరుడుగా అప్పుడు ధర్మం కాబట్టి నువ్వు ధర్మ నిర్వహణ చేసావు కాబట్టి పాపంగా. స్వర్గం ఏంటి? స్వర్గం వస్తుందని కాదు, స్వర్గ నరకాలని కాదు. నీకు అపకీర్తి రాదు. ధర్మంగా నువ్వు ధర్మ పోరాటంలో మరణించావంటారు. అలా నీ విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటూ నువ్వు వెళ్తే ఎంతో కొంత ఫలితం వస్తుంది. రెండు వైపులా ఫలితమే ఉంది. ఇప్పుడు అర్జునుడు గెలిస్తే రాజ్యాలు వస్తాయి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చేస్తుంది, ఫలితమే. ఒకళ్ళు ఓడిపోతే ధర్మ నిర్వహణలో మరణించాడు. మరణం అనేది తథ్యం కదా. కానీ ధర్మ నిర్వహణలో మరణించని చెబుతున్నారు ఆయన. కర్తవ్యం వదిలేసి పారిపోయి మరణించబాకాని, అది పారిపోబాకాని. అందుకని ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం, ఎవరి విధానంలో వాళ్ళు జీవిద్దాం, ఎవరికాళ్ళు చక్కగా సాగుదాం, మంచిగా జీవించుకుంటూ వెళితే. మన సోదరుడు అడిగిన ప్రశ్నలో మూలం ఏంటి అంటే, అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే స్ట్రైట్గా అయితే ఒకటే మాట, అహంకారము అని మీ భావన, మన భౌతిక భావనలో కోపతాపాలు, ఈ పొగరు, ఏదో ఒకటి సంథింగ్, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, మాట్లాడకుండా ఉండలేకపోవటాలు, అనకుండా ఉండలేకపోవటాలు, కదలకుండా ఉండలేకపోవటాలు, అంటే స్పందించకుండా ఉండలేకపోవటాలు, ఇది అహంకారం, పొగరు లాంటిది అయితే, లేదా దుఃఖం లాంటిదైనా, ఈ బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాల్లో స్పందించకుండా ఉండలేకపోతున్నానంటే అది నీకు నువ్వే చెప్పుకోవాలి. నేను ఇలా తప్పులు చేస్తాను, ఎందుకంటే నాకు తెలుస్తుంది, కోపగించాను, అరిశాను, కరిశాను, ఈర్ష్య వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, కోరిక వచ్చింది, అన్నీ నాకే తెలుస్తాయి.
కాబట్టి నీకు నువ్వు చెప్పుకో. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ చెప్పుకుంటానే ఉండు, విసుగు లేకుండా చెబుతానే ఉండు. అదే యుద్ధం. మనమే ఓడిపోతాం. మనకు జరిగే యుద్ధం అంతర్యుద్ధం. కురుక్షేత్రం మన శరీరమే. కురు అంటే కర్ణ, క్రియాత్మకమైనది. క్షేత్రం అంటే ప్రదేశం. క్రియాత్మకమైనటువంటి తప్పనిసరిగా కదలవలసినటువంటి, ప్రయత్నించవలసినటువంటి, చేయక తప్పని కర్మలతో పనులతో కూడిన శరీరము కురుక్షేత్రము. మనమే, మన శరీరమే. కదలకు తప్పదు. కాబట్టి అది చేసుకుంటే వెళ్ళిపో. అందుకని నీకు నువ్వే చెప్పుకో. అహం అలాగే పోగొట్టుకోవాలి తప్ప, అహం అంటే మళ్ళీ అహం అనేది మొత్తంగా పోదశలో. అహం అంటే నేనన్న భావన అండి. అది నిద్రలో ఎక్కడొద్దు లేదుగా. మెలకువలో ఏంటి, ఒకవేళ అరిశాను కరిశాను వాళ్ళు ఎవరన్నా అంటే బాధపడ్డాను, ఇవన్నీ అహానికి సంబంధించినయే. అప్పుడు చెప్పుకోవటమే. వాళ్ళు ఎవరు అనవసరంగా అంటే నేను ఎందుకు బాధపడతామని. మీకు బుద్ధుడు ఉదాహరణలు చెప్పాను. చంపబోయినా కూడా ఆయన పట్టించుకోవాలా. అది ప్రాక్టీస్ మీద వచ్చింది, ఊరికనే రాలా. ఇప్పుడు బుద్ధుడికి ఆ బుద్ధత్వము అనేటువంటి మొహం మీద ఉమ్మూసినా, తిట్టినా, చంపబోయినా మౌనంగా కూర్చొని ప్రశాంతంగా ఉండగల స్థితి రావటానికి ఆయనకి 11 ఏళ్లకి జ్ఞానోదయం అయిందన్నారు. కానీ ఈ స్థితి అంతా సాధించుకోవడానికి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అది రోజు ప్రాక్టీస్ చేసుకుంటానే ఉంటుంటారు. ఆయన వచ్చేసి కూర్చున్నది కాదు, అది అంత టైం పట్టింది. ఎవరికైనా పడుతుంది. అలా రామకృష్ణ పరమహంస తన మనోభావాలను శుద్ధి చేసుకోవడానికి ఎన్నో చేశారు ఆయన. ఇప్పుడు భోజనాలు చేసేసి అక్కడ అందరూ ఇంగ్లీష్ త్రాకులు తెస్తే అది శుభ్రం చేయడానికి చీపుర్లు తెచ్చాయి, అక్కడ ఉన్న మెతుకులు అదంతా శుభ్రం చేద్దామంటే ఆయన వద్దొద్దు ఉండండి అని తన గెడ్డంతో శుభ్రం చేసేవాళ్ళు. అవన్నీ తన తలతో శుభ్రం చేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? అసహ్య భావన పోవాలి నాలో. అది పోట్లా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అన్నం తిన్నాక చుట్టూ ఎంగిల్, మనం తిన్న అన్నమే, ఇంతకీ మనం తింటున్నప్పుడే పడింది అక్కడ, కానీ ఎంగిల్ చిచ్చి అంటాం. అలాగే మనం అన్నం తిన్నాక చేయి కడుక్కున్న నీళ్లు ఉంటాయి, ఎందుకు మనం అన్నం తినడానికి ముందు చేయి కడుక్కున్నాం. అన్నం తినేటప్పుడు చక్కటి మంచి పళ్ళెం కడుక్కొని తెచ్చిపెట్టుకున్నాం. మనం అందులో పెట్టుకొని వేసుకున్న అన్నం అప్పుడే ఫ్రెష్గా వండుకున్నాం, కూరలు అప్పుడే వండుకున్నాం, పచ్చళ్ళు అప్పుడే చేసుకున్నాం, చక్కగా కలుపుకు తిన్నాం, అంతా అయిపోయింది. తర్వాత చేయి కడుక్కున్నాం. చెయ్యి కడుక్కున్న నీళ్లు ఏం చెయ్యి, ఇప్పుడు చేతి నిండా ఏముంది? మనం తిన్న ఫ్రెష్ అన్నం, ఫ్రెష్ కూరలు, ఫ్రెష్ పచ్చళ్ళే ఉన్నాయి. ఆ చెయ్యి కడుక్కున్న నీళ్లు ఎక్కడ ఉన్నాయి? కంచంలో ఉన్నాయి. కంచంలో ఏముంది? కంచానికి అంటుకునే ఉంది. మనం తిన్న ఫ్రెష్ అన్నం, ఫ్రెష్ కూరలు, ఫ్రెష్ పచ్చడి ఉంది. ఎందుకంటే ముందు కంచాలు కడుక్కొచ్చాం, చేతులు కడుక్కొచ్చాంగా. కానీ దాన్ని అసహించుకుంటాం. చెయ్యి కడిగిన నీళ్ళని అవతల పడేస్తాం తీసుకెళ్ళి. ఇప్పుడు ఆ ప్లేట్ పనికిరైందని. కానీ దానికి అంటుకుందంతా ఒక ఫ్రెష్దే, మనం తినదే. అదొక భావన. అలా ఒక అసహ్య భావన పోగొట్టుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు, సాధనలు చేశారు. అందుకని మహాత్ములైన తీరులు తెలుసుకోవాలి. సాధన చేయటం అంటే నాకు నేనే చెప్పుకుంటున్నాను, నాకు నేనే అలవాటు చేసుకుంటున్నా, నన్ను నేనే మార్చుకుంటున్నా. అదే గుణమార్పు. అందుకని మహాత్ముల చరిత్రలు చదివితే తెలుస్తుంది. వాళ్ళు ప్రయత్నించుకు సాధన చేసుకొని మహాత్ములు అయ్యారు. వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు, వాళ్ళకి వాళ్ళే నేర్పుకున్నారు, వాళ్ళ శరీరంతో వాళ్ళే సాధనలు చేశారు, వాళ్ళ మనసుతో వాళ్ళే సాధనలు చేశారు. అలా మనం చెప్పుకుంటే అహంకారం అదే స్లోగా అణిగిపోతుంది. కానీ అణగడానికి టైం పడుతుంది. ఒక్కొక్క దాని మీద పట్టు రావాలి కదా మనకి. ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఒక అద్భుతమూర్తిగా వెలిసిల్లి ప్రపంచం మొత్తం కీర్తించబడి పూజింపబడినటువంటి గౌతమ బుద్ధుడు ఒక టైంలో యావత్ విశ్వం ఆరాధించింది ఆయన్ని. అటువంటి గౌతమ బుద్ధుడు ఆ బుద్ధత్వాన్ని పొందడానికి ఆయన అసలు అక్కడ కూర్చున్నాడు 15-20 ఏళ్ళు. అలా కూర్చుంటే మనకు కూడా ఎందుకు రాదండి? ఎందుకు రాదు? అది గమనించండి. అంటే ఊరికనే టాక్టీసులతో, షార్ట్ కట్టులతో పొందేద్దాం. ఎవరో నెత్తి మీద చేయి పెడతారు. ఇప్పుడు బయలుదేరిపోయారు బోళ్ళు మంది శక్తిపాతాలు అంటారు, నేను నెత్తి మీద చేయి అంటారు, నీకు ఏదో చేసేస్తామంటారు. ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానాలు బోళ్ళు వచ్చేసినాయి. కాదు, లోపం నీలో ఉంది, జీవించేది నీవు, చెడు నీలో ఉంది, చెడును నువ్వు పోగొట్టుకోవాలి, మంచిగా నువ్వు బతకాలి, నువ్వే ఆ శక్తివి, నువ్వు శరీరానివి శక్తివి, రెండూ నిజమే. శరీరం బతుకుందంటే ప్రాణశక్తి ఉంది, కాబట్టి నువ్వు శరీరాన్ని అన్నది నిజమే, అందులో డౌటే లేదు. కానీ శరీరాన్ని బతికించింది ప్రాణశక్తి, కాబట్టి నువ్వు శక్తివి అన్నది నిజమే. శరీరం నేననే నిజంలోనే బ్రతికేస్తున్నావు, కానీ శక్తిని నేననే నిజంలోకి నువ్వు వెళ్ళటం లేదు కదా. ఆ నిజాన్ని కూడా తెలుసుకోమన్నారు. దేనికి మళ్ళీ బయట నుంచి శక్తిపాతాలు ఎందుకు, ఆ మహిమలు ఎందుకు, ఆ మాయలు ఎందుకు, అద్భుతాలు ఎందుకు, ఈ గారడీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అసలు ఎటుపోతున్నాయి? అందుకని సింపుల్ అంతే. అందులో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. అలా ప్రయత్నానికి సహకరించే వాళ్ళందరినీ అనుసరించే, ఏ ప్రాబ్లం లేదు.
అలా అహంకారం అనేది నాకు నేను చెప్పుకోవటమే. నాకు నేను చెప్పుకోవటం ద్వారా మాత్రమే అహంకారానికి సంబంధించినటువంటి చెడును పోగొట్టుకోవాలి. చెడుని అంటే నేను ఇతరులను బాధ పెట్టేదైనా, ఇతరుల వలన నేను బాధపడేది కూడా చెడే. నన్ను ఏదో అన్నారని పిక్కుంటున్నాను అనుకోండి, అది చెడే. కాబట్టి అది అహంకార లక్షణం. ఎదుటోళ్ళని బాధ పెట్టడం అన్న జరుగుద్ది, తను బాధపడటం అన్న జరుగుద్ది. పరిమిత అహం అలాగే ఉంటుంది శరీర భావంలో. దానికి మనం చెప్పుకోవడం తప్ప ఇంకో దారి లేదు. రోజు చెప్పుకోండి, వచ్చే వరకు చెప్పుకుంటా ఉండండి. ఆ చెప్పుకోవడమే మననం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రం అంటే ఈ మంత్రం నిన్ను ధరింపజేస్తుందని ఎవరు చెప్పలా. దేనినైతే పదే పదే అనుకోవటం చేత నీలో సద్గుణాలు పెరుగుతాయో దుర్గుణాలు పోతాయో, ఒక తరింపు అనేది నీలో ఆ విషయం పట్ల జరుగుతుందో అది మననము, అది మంత్రము అని చెప్పారు. మననాత్ పదే పదే మననం చేయటం చేత త్రాయితే ఏదైతే తరింపజేస్తుందో, తరింపజేయటం ఏంటి? ఆ దుర్గుణం పోయింది, మనం వద్దు అనుకున్నది పోయింది, ఇక సద్గుణం వచ్చింది, అది మంత్రము అన్నారు. అలా మీకు మీరే చెప్పుకోండి, నేను మారాలి, ఈ కోపం పోగొట్టుకోవాలి, ఈ కోరిక పోగొట్టుకోవాలి, ఈ చెడు పోగొట్టుకోవాలి, దుర్గుణాలు వద్దు, సద్గుణాలతో బతకాలి. ఇది అహం. అహాన్ని ఎలా అదుపు చేయాలంటే ఇది. ఇక మూల అంటే నేననే మూలాన్ని ఎలా తెలుసుకోవాలి? ఆ నేననే ఆలోచన మూలాన్ని. ఏం లేదు, ఆలోచన ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో చూడండి. ఆలోచన ఉద్భవించినప్పుడు, ఆ స్ఫురణ వచ్చినప్పుడు, ఎరుకు వచ్చినప్పుడు, ఆలోచన పైకి వచ్చినప్పుడు, ఆలోచన కదిలినప్పుడు మాత్రమే ఆలోచనలో ఉన్న భావం మనకు తెలుస్తుంది, తెలియబడుతుంది. తెలియబడుతున్న స్థితికి కొంచెం కిందగా ఏమున్నది అంటే తెలియబడని స్థితి ఉంది. కాబట్టి మీరు తెలియబడని స్థితిలోకి వెళ్ళి కూర్చోవటం నేర్చుకోండి. సింపుల్ అంతే. తెలియబడని స్థితిలోంచి తెలియజేసేది వస్తుంది. ఆలోచన కావచ్చు, భావం కావచ్చు, జ్ఞాపకం కావచ్చు, దృశ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని ఈ తెలిసే పట్టుకొని తిరుగుతాం ఎలాగో శరీరంతో, ఆలోచనలు భావాలు పట్టుకొని జీవించుకుంటూ పోతాం. కానీ కొంత ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే ఆలోచన మూలానికి వెళ్తున్నాను నేను. ఆలోచన మూలంలో ఇప్పుడు ఏముందంటే తెలియబడని స్థితి ఉంది. అక్కడేం తెలియబడదు, ప్రశాంతంగా ఉండదు, నిర్మలంగా ఉండదు, నిశ్చలంగా ఉండదు, అసలు తెలుసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. ఇంకా చెబితే ఆకాశ స్థితి. అక్కడ ఏముందంటే ఆకాశం ఉంది. దాన్ని మీ హృదయంలో ఉన్నదాన్ని చిదాకాశము అని చెప్పారు మహాత్ములు. ఎవరికాళ్ళు ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి? ఇప్పుడు మూలం ఏంటి? ఆలోచన మూలం ఏంటి అంటే చిదాకాశము. చిదాకాశము అంటే ఏంటి? చిత్ అంటే చైతన్యము ప్లస్ ఆకాశము. చిత్ ప్లస్ ఆకాశము కలిస్తే చిదాకాశము అనే పదం తయారైందండి. చిత్ అంటే చైతన్యము. అంటే ఆకాశము ఏమీ లేదు, ఖాళీ శూన్యం అని అనుకుంటారేమో, కాదు, అక్కడ చైతన్యము అనే శక్తి ఉన్నది అని చెప్పారు. అని అది ఎలా ఉన్నది? ఆకాశం వలెనే ఉన్నది. చైతన్యము ఎలా ఉన్నదంటే ఆకాశం వలె ఉన్నది. ఆకాశం ఎలా ఉన్నదంటే చైతన్యము వలె ఉన్నది. చైతన్యము ఆకాశము ఒక్కటే. అలా నీ హృదయంలో వెళ్ళి ఆ చైతన్య ఆకాశంలో కూర్చో. చైతన్య ఆకాశాన్ని ఎలా అంటే ఏమీ లేదు, మామూలు బయట ఆకాశం, బయట ఖాళీ, బయట శూన్యం ఎలా ఉందో అలాగే ఉంది. ఆ ఆలోచనలు వదిలేసి ఆలోచన మూలములో ఉన్న చిదాకాశంలో కూర్చో. ఏంటా చిదాకాశం? నువ్వేం ఊహించుకోవద్దు, కేవలం ఆకాశం అంతే. ఓ ఖాళీ, ఓ నిర్మలత్వం, ఓ శూన్యం, ఓ నిశ్చలత. అది శూన్యం అంటే ఏమీ లేదనుకుంటావేమని దానికి చిదాకాశము, చైతన్యం ఉంది, శక్తి ఉంది అని చెప్పారు. అంటే ఏంటి? అలా ఖాళీలో కరిగిపో, కలిసిపో. శరీర భావం తీసేయి, మనోభావం తీసేయి. నిశ్చల నిర్మల ఖాళీ స్థితిగా ఖాళీగా కూర్చో, మౌనంగా కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో, ఏమి భావించుకోకుండా కూర్చో, భావనలు వదిలేసి కూర్చో. వచ్చేస్తుందా? ఇది రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది ఆలోచన మూలం. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆలోచన నుంచి కిందకి దిగితే హృదయంలో చిదాకాశము. ఆ చిదాకాశం ఏంటి? ఏమి లేదు, బయట ఉన్న ఆకాశమే. చాలా సింపుల్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకని దాన్ని నీ హృదయములో అని ఎందుకు చెప్పారంటే, నువ్వు కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళి కదా చేస్తున్నావు, ఆలోచన లోపల కదా పుడుతున్నాయి. ఇప్పుడు ఆలోచన నుంచి నీవు కిందకి దిగిన భావనలు కావాలి కదా, అక్కడ హృదయంలో చిదాకాశము. చిదాకాశం అంటే ఏంటి? బయట ఉన్న ఆకాశమే. కలిసిపో అందులో, అక్కడ కూర్చో, ఆకాశ భావనలో కూర్చో. అంతే సింపుల్. అది శక్తి. చైతన్యం అంటే శక్తి.
అలా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది తప్ప ఇందులో అద్భుతాలు మహిమలు మాయలు లేవు. ఆ ప్రాక్టీస్లో నాకు కూడా రాలేదు అని చెబుతున్నా. నేను ఆ చిదాకాశ తత్వ అనుభూతిని పొందలేదు, కానీ నాకు తెలుసు, నేను ట్రై చేసుకుంటూ ఉంటా. ఎందుకు పొందలేదంటే నా భౌతిక జీవితం యొక్క కార్యకలాపములు అధికముగా ఉన్నవి. భార్యాపిల్లలు ఉన్నారు, నాకు శరీరం ఉంది, నా శరీరానికి అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, మళ్ళీ కుటుంబ సభ్యులు ఇంకా సెటిల్ అవ్వలేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు దేహ భావన పెరుగుతుంది. ఇప్పుడు ఇదంతా నాకు తెలుసు, మీకు చెప్పాను, కానీ అలా కూర్చోగలనా అంటే కూర్చోలేను. ఎందుకని? నా బాధ్యతలు ఉన్నాయి, కర్తవ్యంలో ఉన్నాయి, యుద్ధం చేయాల్సిందే. కురుక్షేత్రంలో ఉన్నాను నేను. కురుక్షేత్రంలో యుద్ధం చేసుకుంటూనే వెళ్ళాలని చెప్పాడు ఆయన భగవద్గీత. యుద్ధం పూర్తి చేయకుండా అనంతాత్మయురుక కుదరదు. అందుకని నా యుద్ధంలో నేను కర్తవ్యాలు, నా బాధ్యతలు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. యుద్ధం జరుగుతుంది, మీరు కూడా యుద్ధం చేసుకుంటూనే వెళ్ళాలి. అలానే యుద్ధం చేసుకుంటూ జీవించుకుంటూ కొంత ప్రాక్టీస్ ఇది కూడా చేసుకోవాలి. అందుకని ఆయన 17 అధ్యాయాల్లో యుద్ధం ఎలా చేయాలో నిష్కామ కర్మయోగం అని చెబుతూ మిగిలినన్ని చెప్పుకొచ్చారు అనంతాత్మతత్వాన్ని. అందులో అన్ని లక్షణాలు, గుణాలు మనం చెక్ చేసుకోవడానికి అవసరమైన, అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన యుద్ధం ఎలా జరుగుతుంది, మన జీవిత ప్రయాణం ఎలా జరుగుతుంది, అందులో ఆత్మవైపు ప్రయాణిస్తున్నామా లేదా, మన శక్తిని మనం తెలుసుకోవడానికి ప్రయాణిస్తున్నామా లేదా అన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎన్ని లక్షణాలు ఉంటాయి, ఎన్ని ప్రయత్నాలు ఉంటాయి, ఏ స్థితుల్లో ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ 17 అధ్యాయాల్లో వివరించుకుంటూ వచ్చారు. అవన్నీ మనకు సూచనలు, మనం వెతుక్కోవడానికి మనకు ఉపయోగపడేలా చెప్పారు. అందుకని యుద్ధం చేసుకుంటూ వెళ్దాం, యుద్ధం చేసుకుంటూ మన శక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుద్ధం శరీరంతో జరుగుతుంది, అది క్రియాత్మకమైనది. ఆ యుద్ధం ఆపకూడదు, అది ఎప్పుడు ధర్మంగానే చేయాలి. ఎందుకని అదే ఆగిపోద్ది మరణంతో రోజున. నువ్వు ఆపేదేంటి? మరణం వచ్చే వరకు యుద్ధం చేయడమే, నీ ఆయువు ఉన్నంత వరకు యుద్ధం చేయడమే, అంటే జీవించటమే జీవితము. అందుకే ఆత్మహత్య మహాపాపము అన్నారు. అంటే నువ్వు చంపేసుకుంటే, అంటే చావు దానంతటది రాకుండా నువ్వు బలవంతంగా నువ్వు చంపేసుకుంటే, అప్పుడు కూడా నేను బతకలేననే పెరిగితనంతో ఓడిపోయి చచ్చిపోయి యుద్ధం చేయలేక. కాబట్టి అది పాపచర్య, మళ్ళీ నువ్వు యుద్ధం చేయాల్సిందే, మళ్ళీ పుట్టైనా. అందుకని పాపచర్యలకు వెళ్ళకు అని చెప్పారు. నీ యుద్ధం నువ్వు చేసుకో. యుద్ధం అంటే జీవించటమే. అలా జీవిస్తూ దేహభావన పెరుగుతుంది కనుక జీవించేటప్పుడు కొంత ఆత్మభావనను పెంచుకునే సాధన కూడా చేసుకుందాం. అదే ఆలోచన మూలం, హృదయాకాశం, చిదాకాశంలోకి వెళ్ళి కూర్చుందాం. ఈ పేర్లే తప్ప ఇందులో గందరగోళం ఏమీ లేదు. ఒకవేళ సందేహం ఉంటే మళ్ళీ అడగండి, మాట్లాడుకుందాం. అహం పోయే విధానం మనకు మనం చెప్పుకోవటమే. నేను ఆలోచన మూలానికి ఎలా వెళ్ళాలంటే, ఆలోచన నుంచి కొంచెం దిగితే మూలము అంటే దిగిందని కదా. ఇప్పుడు చెట్టు మూలము అంటే ఏమన్నా నేలకు వచ్చేస్తుంది, చెట్టు పైకి అంటే కొమ్మలోకి వెళ్తాం, భావనది. అలా మూలము అన్నప్పుడు మూలంలో ఏముందంటే చిదాకాశం. ఆ చిదాకాశంలోంచి ఆలోచనలు పుడుతున్నాయి, ఓ స్ఫురణ, అలా ఎన్ని పుడుతున్నాయి. కాబట్టి ఆ స్ఫురణలు పుట్టేవి వదిలేసి ఇంకొంచెం కిందకి దిగి ఇప్పుడు ఖాళీ స్థితిలో, అంటే ఇదంతా భావన. నేను భావించుకొని నేను నిశ్చలంగా ఉంటాను, నిర్మలంగా ఉంటానని కూర్చో. అక్కడ ఏం ఊహించుకోబాక, ఇది కూడా ఊహించుకోబాక, ఆకాశాన్ని కూడా ఊహించుకోబాక. విషయానికి చెప్పాను, అలా కూర్చో. భావాలు వస్తే రాని పట్టించుకోబాక, ఆలోచనలు వస్తే రాని పట్టించుకోబాక. అన్నీ వస్తాయి, కొంతకాలం వస్తానే ఉంటాయి. ఎందుకని గౌతమ బుద్ధుడికే 14, 15, 20, 25 ఏళ్ళు పట్టింది. అలా ప్రతి మహానుభావుడికి అంతకాలం పట్టింది. వాళ్ళు జీవించినంతకాలం సాధన చేస్తానే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ జీవితం మొత్తం శరీరం ఉన్నంత వరకు, చివరి రోజు వరకు జరిగే యుద్ధం అంతా సాధనే, మహాత్ములకైనా మనకైనా. కాబట్టి అలా సందేహాలు ఏమన్నా వస్తే చెప్పుకుందాం. ఇలా యుద్ధం చేసుకుంటూ ఈ సాధన చేసుకుంటూ ప్రయత్నిద్దాం. అలా ముందుకు సాగుదాం. జీవించటమే ఆత్మవైపు ప్రయాణం. అదే భగవద్గీత. అది బోధించిన సారం అదే. భగవద్గీతలో సారం ఏంటి అంటే, యుద్ధం చేసుకుంటూ అనంతాత్మకి వెళ్ళిపోని, అలా తప్పని ఇంకో దారి లేదని. సృష్టి నిన్ను అలా తయారు చేసేసిందని, నువ్వు అవునన్నా కాదన్నా ఇలాగే జరుగుద్దని. అంతే సింపుల్ అది. అది అర్థం చేసుకుందాం, ఆ ప్రకారం నడుచుకుంటూ వెళదాం. చక్కగా హాయిగా ఉండండి, టెన్షన్లు పడకండి, ఒత్తిళ్ళకు లోనవ్వకండి. ఆధ్యాత్మికత కూడా ఏదో తొందరగా సాధించేయాలి, పొందేయాలి అనేటువంటి బుర్రలు పాడు చేసుకోకండి. ఆల్రెడీ మనం అది అయ్యే ఉన్నాం. ప్రతిదానికి దాని సమయం దానికి ఉంటుంది, దాని టైం దానికి పడుతుంది.
ఒకటి అర్థం అవడానికంటే ఒక మనిషి ఎదగటానికి ఎలా టైం ఉందో, పుట్టిన పసిబిడ్డ వృద్ధాప్యం 100 ఏళ్ల వరకు ఎలా ఎదుగుదలలో టైం ఉందో, ఒక చెట్టు ఎదగటానికి ఎలా టైం ఉందో, అలా సృష్టిలో అన్నింటికి దానికి ఒక నిర్ధారించిన విధానము పద్ధతి ఉంది. అలాగే మనం కూడా నిర్ధారించిన విధానము పద్ధతిలోనే సాగుతాం. ఆతృతగా పరిగెత్తిన ఏమీ అవ్వదు. అందుకని చక్కగా వినండి, నిశ్చలంగా ఉండండి, నిర్మలంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మంచి పనులు చేయండి, మంచిగా జీవించండి. ముందు భౌతిక జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మీ ఆర్థిక స్థితిగతులు జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే ఆర్థికాన్ని పాడు చేసుకున్నారు, డబ్బును పాడు చేసుకున్నారంటే మీ జీవితం పాడైపోద్ది. అలానే డబ్బుని అడ్డదిడ్డంగా తెచ్చుకొని డబ్బు పిచ్చెక్కించుకున్నారంటే అసలు మొత్తంగా దేనికి పనికి రాకుండా పోతారు. అలా ఏ కోరికలైనా ధర్మంగా తీర్చుకోండి. కోరికలను వ్యసనాలు చేసుకోకండి, పిచ్చి చేసుకోకండి. కోరిక వ్యసనమైనా పిచ్చి అయినా జీవితం పాడైపోద్ది. అలానే కోరికలు తీర్చుకోకపోతే శరీరం చాలా ఇబ్బందులకు గురైపోద్ది. అందుకని ధర్మంగా అన్నీ చేసుకుంటే సాగండి. మీ కుటుంబ జీవితం, మీ శారీరక ఆరోగ్యం చక్కగా పెట్టుకోండి, మీ మానసిక ఆరోగ్యం చక్కగా పెట్టుకోండి, మీ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా పెట్టుకోండి, మీ కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా చూసుకోండి, కుటుంబ జీవితాన్ని చక్కగా పెట్టుకోండి, సామాజిక జీవితాన్ని చక్కగా పెట్టుకోండి. మొత్తంగా మీ భౌతికాన్ని శాంతిగా, తృప్తిగా, హాయిగా చక్కగా పెట్టుకొని జస్ట్ ఒక పావు గంట, అరగంట కేటాయించుకొని ఆలోచన మూలమైన మీ హృదయంలో, మీ చిదాకాశంలో, మీ సొంత నేనులో మీరు కాసేపు కూర్చోండి. మీ చిన్న నేను తీసుకెళ్ళి పెద్ద నేనులో కలిపేయండి, అంతే. సింపుల్. ఓ నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయినట్టుగా నేనని శరీరంతో భావంతో కూడిన చిన్న నేనుని రోజు తీసుకెళ్లి మీ చిదాకాశంలో ఉన్న అనంత సర్వవ్యాపక ఆకాశంలో కలిపేసే ప్రయత్నం కాసేపు చేయండి. ఓ పావు గంట, అరగంట. కుదరొచ్చు, కుదరకపోవచ్చు, దాని గురించి మీరు చింతించకండి. ఎందుకంటే దాని టైం దానికి ఉంటుంది. అది అంగీకరించినప్పుడే అవన్నీ జరుగుతాయి. ఆ క్వాలిఫికేషన్ మనకు వచ్చినప్పుడు అది అంగీకరిస్తుంది. మనం ప్రయత్నిస్తూ ఉండటమే క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏంటి అని అడగబాకండి. నిరంతర ప్రయత్నమే అర్హత. అదే యుద్ధం. భౌతిక జీవితం అయితే భగవద్గీత కృష్ణుడు చెప్పిన యుద్ధం అది. యుద్ధాన్ని ఆపేసిన అంతరంగంలోకి, నా చిదాకాశంలోకి నేను వెళ్ళటం అయితే సాధన. అది జీవితం జీవించటం నిరంతర యుద్ధం చేయాల్సిందే, ఎవరు ఆపకూడదు, జీవించుకుంటూ పోండి. సాధన నిరంతరం చేసుకోవాల్సిందే. నాలోకి నేను వెళ్ళి మునిగిపోవటం అది సాధన, అది రోజు చేయాల్సిందే. ఇలా జీవిస్తే మొత్తం జీవితం అంతా ఆధ్యాత్మికమే, మొత్తం జీవితం అంతా దైవమయమే, మొత్తం జీవితం అంతా శక్తిమయమే, మొత్తం జీవితం అంతా అందులోనే గడుస్తుంది, అందులోనే సాగుతుంది. అందుకని వీటి కోసం ఏ వదిలిపెట్టి పారిపోయి చేయాలని ఎవరన్నా చెప్పిన మాటలు నమ్మకండి అసలు. కానే కాదు, యుద్ధంతోనే సాగాలని భగవద్గీత చెబుతుంది. భగవద్గీతను కావాలంటే మళ్ళీ చదువుకోండి. ఎక్కడ కృష్ణుడు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని ఎవరికి చెప్పాలి. అసలు ఆయనే వదలలే. కృష్ణ భగవానుడికి వివాహం అయింది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్ద జీవితం గడిపారు. కృష్ణ భగవానుడి జీవితాన్ని చూడండి, ఎన్ని యుద్ధాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇతరులకు ఎంతో సహాయాలు చేశారు, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని దగ్గరుండి జరిపించారు. ఇదంతా జీవితంలో పార్ట్లు. ఆచరించి చూపించి బోధించిన మహాత్ములు వాళ్ళు. అలాగే సాగాలి మన జీవితాలు కూడా. అందుకని మీరు మీ కుటుంబమే కాదు, సకుటుంబ సపరివారంగా, బంధుమిత్ర సమేతంగా జీవితాన్ని సుసంపన్నంగా, సౌఖ్యంగా, హాయిగా గడపాలి. హాయిగా ఎలా గడపాలో చూసుకోవాలి, దుఃఖపూరితం చేసుకోకూడదు. అర్థమైన వాళ్ళు చక్కగా ఆచరించుకోండి. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పలేదు అనుకున్న వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్యుని. మీ మార్గాల్లో మీరు హాయిగా మీ గురువులతో, మీ మతాలతో, మీ దేవుళ్ళతో ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.